తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. ನಾವು ಮೊದಲನೇದಾಗಿ ಈ ಸಮಯದಲ್ಲಿ ಇದಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ವಾಕ್ಯ ಅಪೊಸ್ತಲದ ಪೌಲನು ತಿಮೋತಿಯನಿಗೆ ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ 4ನೇ ಅಧ್ಯಾಯ ನಾವು 1ರಿಂದ ಕೆಲವೊಂದು ವಚನಗಳನ್ನ ಓದಿಕೊಳ್ಳೋಣ. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించుచు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకొన నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నింటిని తినుట మానవలనని చెప్పుచుందురు. ಆದರೂ ಮುಂದಿನ ದಿನಗಳಲ್ಲಿ ಕೆಲವರು ವಂಚಿಸುವ ಆತ್ಮಗಳ ನುಡಿಗಳಿಗೂ ದೆವ್ವಗಳ ಬೋಧನೆಗಳಿಗೂ ಲಕ್ಷ್ಯ ಕೊಟ್ಟು ಕ್ರಿಸ್ತ ನಂಬಿಕೆಯಿಂದ ಭ್ರಷ್ಟರಾಗುವರೆಂದು ದೇವರಾತ್ಮನು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳುತ್ತಾನೆ. ಸುಳ್ಳು ಬೋಧಕರು ಬಂದು ಸ್ವಂತ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಅಪರಾಧಿಗಳೆಂಬ ಬರೆಯುಳ್ಳವರಾದರೂ ತಾವು ನೀತಿವಂತರೆಂದು ತೋರ್ಪಡಿಸಿಕೊಂಡು ಅವರನ್ನು ಮರುಳುಗೊಳಿಸಿ ಮದುವೆಯಾಗಬಾರದೆಂತಲೂ ಇಂತಿಂತ ಆಹಾರವನ್ನು ತಿನ್ನಬಾರದೆಂತಲೂ ಹೇಳುವರು. ಆದರೆ ಯಾರು ನಂಬುವರಾಗಿದ್ದು ಸತ್ಯವನ್ನು ಗ್ರಹಿಸಿದ್ದಾರೋ ಅವರು ಕೃತಜ್ಞತಾ ಸ್ತುತಿ ಮಾಡಿ ತಿನ್ನುವುದಕ್ಕೋಸ್ಕರ ದೇವರು ಸಕಲ ವಿಧವಾದ ಆಹಾರವನ್ನು ಉಂಟು ಮಾಡಿದನು. రెండవదిగా కొరింథీయులకు వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. ಎರಡನೇದಾಗಿ ಅಪೊಸ್ತಲ ಪೌಲನು ಕೊರಿಂಥದವರಿಗೆ ಬರೆದ 2ನೇ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 17వ వచనం. 17ನೇ ವಚನವನ್ನ ನಾವು ಈ ಸಮಯದಲ್ಲಿ ಓದಿಕೊಳ್ಳೋಣ. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరుపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునయుండి క్రీస్తునందు దేవుని ఎదుట ಬೋಧಿಸುచున్నాము. ಆದರೆ ನಾವು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕಲಬೆರಿಕೆ ಮಾಡುವವರಾದ ಹೆಚ್ಚು ಪಾಲಿನ ಜನರ ಹಾಗಿರದೆ ನಿಷ್ಕಪಟಿಗಳಾಗಿ ದೇವರಿಂದ ಉಪದೇಶ ಹೊಂದಿದವರಿಗೆ ತಕ್ಕ ಹಾಗೆ ಕ್ರಿಸ್ತನ ಅನ್ಯೋನ್ಯತೆಯಲ್ಲಿ ಇದ್ದುಕೊಂಡು ದೇವರ ಸಮಕ್ಷಮದಲ್ಲಿಯೇ ಮಾತಾಡುತ್ತೇವೆ. చదవబడిన ఈ మాటలను దేవుడు మన ఆత్మల క్షేమమై దీవించి ఆశీర్వదించులాగున తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ಓದಿರುವಂತಹ ವಾಕ್ಯ ಭಾಗವು ಕರ್ತನು ಅದರ ಮೂಲಕವಾಗಿ ನಮ್ಮ ಆತ್ಮಗಳನ್ನು ಆತನ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ. ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడువక మా ఎడల కృప చూపుచున్న గొప్ప దేవా, ఈ ఉదయకాలంలో మీ సన్నిధిలో చేరి మీ మాటలను ధ్యానించడానికి ఆలకించడానికి మీరు మాకు దయచేసినటువంటి సమయానికై వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఒకప్పుడైతే మేము పాపములో ఉండి పాపములో మరణించి దేవునితో సంబంధము లేనటువంటి వారముగా ఉండగా మమ్మలను రక్షించి నీ బిడ్డలనుగా చేసుకుని ఆత్మీయ ఆహారముతో మమ్మలను పోషిస్తున్నందుకై మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాలము మరొకసారి మీ మాటలను వినాలని మేమందరము ఆశతో చేరి ఉంటూ ఉండగా ఆశ కలిగినటువంటి ప్రాణమును తృప్తిపరచే దేవుడవు మీ కృపలో ప్రతి ఆత్మీయ అవసరతను తీర్చమని మీ సన్నిధిలో మొరపెడుతూ ఉంటూ ఉన్నాం. సంఘము ఎదుర్కొంటున్నటువంటి సవాలును ఈ దినాన మీరు మా ఎదుటకు తేవడానికి ఇష్టపడుతూ ఉంటుండగా జాగ్రత్తగా ఆలకించడానికి తండ్రి మీ మాటలకు విధేయత చూపి మీ వాక్య ప్రకారము జీవించడానికి సహాయమును దయచేయమని మీ సన్నిధిలో మొరపెడుతూ ఉంటూ ఉన్నాం. ప్రతి విధమైన అపవాది క్రియలను లయపరచండి. విని విడిచిపెట్టే వారంగా కాక మీ వాక్య ప్రకారము జీవించడానికి సహాయమును దయచేసి మీరే మహిమను పొందమని
బలహీనుడనైన నన్ను మీ పక్షమున బోరగా నిలబెట్టియుంటుండగా తండ్రి మీరే మాట్లాడి మహిమను పొందమని ఈ మనవులు మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియులరా, 2 వచనాలు మనము చదువుకున్నాం. ಪ್ರಿಯರೇ, ನಾವು 2 ವಾಕ್ಯ ಭಾಗಗಳನ್ನ ಈಗಾಗಲೇ ನಾವು ಓದಿಕೊಂಡಿದ್ದೇವೆ. 1 ತಿಮೋತಿ 4వ అధ్యాయం. ತಿಮೋತಿಯನಿಗೆ ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ 4ನೇ ಅಧ್ಯಾಯ. ఇక్కడ మొదటి వచనములో మనము గమనించినట్లయితే ಇಲ್ಲಿ ಮೊದಲನೇ ಒಂದು ವಚನ ಭಾಗವನ್ನು ನಾವು ನೋಡಿದಾಗ మోసపరచు ఆత్మలు అనే మాటను మనము గమనించగలం. ಇಲ್ಲಿ ವಂಚಿಸುವ ಆತ್ಮಗಳು ಎಂಬ ಒಂದು ವಾಕ್ಯ ಭಾಗವನ್ನು ನಾವು ಗಮನಿಸತಕ್ಕದ್ದು. రెండవది దయ్యముల బోధ అనేది మనము గమనించగలం. ಎರಡನೇದಾಗಿ ದೆವ್ವಗಳ ಬೋಧನೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಗಮನಿಸತಕ್ಕದ್ದು. ఈ రెండిటి వలన జరిగేటటువంటి నష్టాన్ని ఇక్కడ మనము గమనించగలం. ಈ ಎರಡುಗಳಿಂದ ಆಗತಕ್ಕಂತ ನಷ್ಟವನ್ನ ಈ ವಾಕ್ಯ ಭಾಗವು ನಮಗೆ ತಿಳಿಯಪಡಿಸ್ತಾ ಇದೆ. అదే సమయంలో మనము కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో ఒక మాటను చదివాము. ಇದೇ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ಕೊರಿಂಥದವರಿಗೆ ಬರೆದ 2ನೇ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 17ನೇ ವಚನದಲ್ಲಿ ಕೂಡ ಒಂದು ಮಾತನ್ನು ಓದಿದ್ದೇವೆ. ఇక్కడ దేవుని వలన బోధించడము అనేటటువంటి మాటను మనం ఇక్కడ గమనిస్తాం. ಇಲ್ಲಿ ನಾವು ದೇವರಿಂದ ಉಪದೇಶ ಹೊಂದಿದವರಿಗೆ ದೇವರಿಂದ ಉಪದೇಶವನ್ನು ಪಡೆದುಕೊಳ್ಳತಕ್ಕದ್ದು ಎಂಬುದಾಗಿ ಕೂಡ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. కాబట్టి ఈ 2 వచనాలను పోల్చి చూచినప్పుడు 2 ప్రాముఖ్యమైన సంగతులు మనము గమనించగలం. ಆದ್ದರಿಂದ ಈ 2 ವಚನ ಭಾಗಗಳನ್ನು ನಾವು ನೋಡಿದಾಗ 2 ಪ್ರಾಮುಖ್ಯವುಳ್ಳಂತ ವಿಷಯಗಳನ್ನು ನಾವು ತಿಳ್ಕೊಳ್ಳಬಹುದು. ఒకటి దయ్యముల బోధ, ಮೊದಲನೇದಾಗಿ ನಾವು ದೆವ್ವಗಳ ಬೋಧನೆ ಎಂಬುದಾಗಿ, రెండవది దేవుని వలన బోధ, ಎರಡನೇದಾಗಿ ದೇವರಿಂದ ಬಂದಂತ ಬೋಧನೆ ಅಥವಾ ಉಪದೇಶ. దయ్యముల బోధ వలన జరిగేటటువంటి నష్టం ఏమిటో ఇక్కడ తిమోతి పత్రికలో వివరిస్తూ ఉన్నాడు. ದೆವ್ವಗಳ ಬೋಧನೆಗಳಿಂದ ಆಗತಕ್ಕಂತ ನಷ್ಟವನ್ನ ಈ ಒಂದು ತಿಮೋತಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ವಿವರವಾಗಿ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. ప్రియులరా, అబద్ధ బోధకులను గురించి మనము ఆలోచన చేస్తూ ఉంటుండగా, ಪ್ರಿಯರೇ, ಸುಳ್ಳು ಬೋಧಕರ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡುತ್ತಿರುವಾಗ మనము బైబిల్ గ్రంథమును గమనించినట్లయితే మొదటి నుంచి చివరి వరకు ఈ అబద్ధ బోధకులను అబద్ధ ప్రవక్తలను గమనించగలం. ನಾವು ಮೊದಲಿನಿಂದಲೂ ಕೂಡ ಸತ್ಯವೇದವನ್ನು ಓದುವಾಗ ಸುಳ್ಳು ಬೋಧಕರು ಮತ್ತು ಸುಳ್ಳು ಪ್ರವಾದಿಗಳ ವಿಷಯದಲ್ಲಿ ಸತ್ಯವೇದವು ನಮ್ಮನ್ನ ಎಚ್ಚರಪಡಿಸುತ್ತದೆ. దయ్యముల బోధ, ದೆವ್ವಗಳ ಬೋಧನೆ ఇదేం చేస్తుంది? ಇದು ಏನು ಮಾಡುತ್ತದೆ? 2వ వచనములో గమనించండి. 2ನೇ ವಚನದಲ್ಲಿ ಗಮನಿಸಿರಿ. విశ్వాస భ్రష్టులగునట్లు. ನೋಡ್ರಿ, ಆ ಒಂದು ವಾಕ್ಯ ಭಾಗವು ಹೇಳುತ್ತದೆ, ನಂಬಿಕೆಯಿಂದ ಅವರು ಭ್ರಷ್ಟರಾಗುತ್ತಾರೆ. మోసపరుస్తూ ఉంది. ಅದು ನಮ್ಮನ್ನು ವಂಚಿಸುತ್ತದೆ. ఈ విశ్వాಸ భ్రష్టులనుగా చేస్తూ ఉంది. ಕ್ರಿಸ್ತ ನಂಬಿಕೆಯಿಂದ ಭ್ರಷ್ಟರಾಗುವಂತದು ಮಾಡುತ್ತದೆ. సో దయ్యముల బోధ అబద్ధికుల బోధగా ఉంటూ ఉన్నది. ಈ ಒಂದು ದೆವ್ವಗಳ ಬೋಧನೆ ಅದು ಸುಳ್ಳು ಬೋಧಕರ ಒಂದು ಬೋಧನೆಯಾಗಿದೆ. మనము బైబిల్ గ్రంథములో గమనించినట్లయితే, ನಾವು ಸತ್ಯವೇದದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸಿದಾಗ మొట్టమొదటిదిగా మనము ఆదికాండములో ఈ సంగతులను గమనించగలము. ನಾವು ಮೊಟ್ಟಮೊದಲ ಬಾರಿಗೆ ಆದಿಕಾಂಡ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಈ ವಿಷಯಗಳನ್ನು ನಾವು ಗಮನಿಸಬಹುದು. రండి, ఆదికాండము 3వ అధ్యాయం. ಬನ್ನಿ, ಆದಿಕಾಂಡ ಪುಸ್ತಕ 3ನೇ ಅಧ್ಯಾಯ మొదటి 4 వచనాలు లేక 5 వచనాలు చదువుకుందాం. 1ರಿಂದ 5 వచనಗಳನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదయుండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగెను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పెనని సర్పముతో అనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తిను దినమున
మీ కన్నులు తెరువబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని ಸ್ತ್ರೀತೋ ಚಪ್ಪಗ. ಯೆಹೋವ ದೇವರು ಉಂಟು ಮಾಡಿದ ಎಲ್ಲಾ ಭೂಜಂತುಗಳಲ್ಲಿ ಸರ್ಪ ಯುಕ್ತಿಯುಳ್ಳದ್ದಾಗಿತ್ತು. ಅದು ಸ್ತ್ರೀಯ ಬಳಿಗೆ ಬಂದು, ಏನವ್ವ, ತೋಟದಲ್ಲಿರುವ ಯಾವ ಮರದ ಹಣ್ಣನ್ನು ನೀವು ತಿನ್ನಬಾರದೆಂದು ದೇವರು ಅಪ್ಪಣೆ ಕೊಟ್ಟಿರುವುದು ನಿಜವೋ ಎಂದು ಕೇಳಲು, ಸ್ತ್ರೀಯು, ತೋಟದಲ್ಲಿರುವ ಮರಗಳ ಹಣ್ಣುಗಳು ನಾವು ತಿನ್ನಬಹುದು, ಆದರೆ ತೋಟದ ಮಧ್ಯದಲ್ಲಿರುವ ಈ ಮರದ ಫಲದ ವಿಷಯವಾಗಿ ಇದನ್ನು ತಿನ್ನಲು ಕೂಡದು, ಮುಟ್ಟಲು ಕೂಡದು, ತಿಂದರೆ ಸಾಯುವಿರಿ ಎಂದು ದೇವರು ಹೇಳಿದ್ದಾನೆ ಅಂದಳು. ಆಗ ಸರ್ಪವು ಸ್ತ್ರೀಗೆ, ನೀವು ಹೇಗೋ ಸಾಯುವುದಿಲ್ಲ, ನೀವು ಇದರ ಹಣ್ಣನ್ನು ತಿಂದಾಗಲೇ ನಿಮ್ಮ ಕಣ್ಣುಗಳು ತೆರೆಯುವು, ನೀವು ದೇವರಂತೆ ಆಗಿ ಒಳ್ಳೆಯದರ ಕೆಟ್ಟದರ ಭೇದವನ್ನು ಅರಿತವರಾಗಿರುವಿರಿ, ಇದು ದೇವರಿಗೆ ಚೆನ್ನಾಗಿ ಗೊತ್ತುಂಟು ಅಂದಿತು. ఇక్కడ దయ్యముల బోధను మనము గమనించగలం. ಈ ಒಂದು ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ದೆವ್ವಗಳ ಬೋಧನೆಯನ್ನು ನಾವು ಗಮನಿಸಬಹುದು. ఇక్కడ బోధించబడినటువంటి విధానము గమనించినట్లయితే ಇಲ್ಲಿ ಉಪದೇಶಿಸಲ್ಪಟ್ಟಿರುವಂತಹ ಒಂದು ವಿಧಾನವನ್ನು ನಾವು ನೋಡಿದಾಗ కొన్ని లక్షణాలు మనము గమనించగలం. ಕೆಲವೊಂದು ವಿಷಯಗಳನ್ನು ನಾವು ಇಲ್ಲಿ ಗಮನಿಸಬಹುದು. హవ్వ పలికినటువంటి మాట, అపవాది పలికినటువంటి మాటలను మనము పోల్చి చూచినట్లయితే, ಹವ್ವ ಹೇಳಿರುವಂತಹ ಮಾತುಗಳನ್ನು ಮತ್ತು ಈ ಅಪವಾದಿ ಕೂಡ ಹೇಳಿರುವಂತಹ ಮಾತುಗಳನ್ನು ನಾವು ಗಮನಿಸಿದಾಗ, దేవుడు పలికినటువంటి మాటలతో ఈ మాటలను పోల్చి చూచినట్లయితే, ದೇವರು ಹೇಳಿರುವಂತಹ ಮಾತುಗಳಿಂದ ಇವುಗಳು ನಾವು ತೂಕ ಮಾಡಿ ನಾವು ನೋಡಿದಾಗ దయ్యముల బోధ ఏ విధంగా ఉంటుందో మనము గమనించగలం. ದೆವ್ವಗಳ ಬೋಧನೆ ಹೇಗಿರುತ್ತದೆ ಅನ್ನುವುದನ್ನ ಇಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸಬಹುದು. దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటి? ದೇವರು ಹೇಳಿರುವಂತಹ ಮಾತೇನು? 2వ అధ్యాయము 17వ వచనం, 2ನೇ ಅಧ್ಯಾಯ 17ನೇ ವಚನ, లేక 16 నుంచి చదువుకుందాం. 16ರಿಂದ ಓದಿಕೊಳ್ಳೋಣ. మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని ನರುನಿಗೆ ಆಜ್ಞಾಪಿಂಚನು. ಇದಲ್ಲದೆ ಯೆಹೋವ ದೇವರು ಆ ಮನುಷ್ಯನಿಗೆ, ನೀನು ತೋಟದಲ್ಲಿರುವ ಎಲ್ಲಾ ಮರಗಳ ಹಣ್ಣುಗಳನ್ನು ಯಥೇಚ್ಛವಾಗಿ ತಿನ್ನಬಹುದು, ಒಳ್ಳೆಯದರ ಕೆಟ್ಟದರ ಅರುಹನ್ನು ಹುಟ್ಟಿಸುವ ಮರದ ಹಣ್ಣನ್ನು ಮಾತ್ರ ತಿನ್ನಬಾರದು, ತಿಂದ ದಿನ ಸತ್ತೇ ಹೋಗುವಿ ಎಂದು ವಿಧಿಸಿದನು. గమనించండి, దేవుడు పలికినటువంటి మాట, అపవాది పలికినటువంటి మాటను పోల్చి చూడండి. ನೋಡ್ರಿ, ದೇವರು ಹೇಳಿರುವಂತಹ ಮಾತನ್ನು ಮತ್ತು ಸೈತಾನನು ಅಥವಾ ಅಪವಾದಿ ಹೇಳಿರುವಂತಹ ಮಾತನ್ನ ಇಲ್ಲಿ ಎರಡೂ ಕೂಡ ಹೋಲಿಕೆ ಮಾಡಿ ನೋಡಿ. దేవుడు పలికినటువంటి మాట, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు, ತಿಂದ ದಿನ ನಿಶ್ಚಯವಾಗಿ ನೀನು ಸತ್ತೇ ಹೋಗುವಿ ಎಂಬುದಾಗಿ ದೇವರು ಹೇಳಿದ್ದಾನೆ. 3వ అధ్యాయంలో 4-5 వచనాలలో ಅಪವಾದಿ పలికిన మాటను మనము గమనించగలం. ಈ 3ನೇ ಅಧ್ಯಾಯ 4 ಮತ್ತು 5ನೇ ವಚನದಲ್ಲಿ ಅಪವಾದಿ ಹೇಳಿರುವಂತಹ, ಸೈತಾನನು ಮಾತಾಡಿರುವಂತಹ ಮಾತನ್ನು ನಾವು ಇಲ್ಲಿ ಗಮನಿಸಬಹುದು. మీరు చావనే చావరు, ದೇವರ ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, ನೀವು ಸಾಯುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಸೈತಾನನು ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾನೆ. మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడును, ನೀವು ಆ ಹಣ್ಣನ್ನು ತಿಂದರೆ ಅದೇ ದಿನ ನಿಮ್ಮ ಕಣ್ಣುಗಳು ತೆರೆಯಲ್ಪಡುತ್ತವೆ. మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై ದೇವತల ವಲೆ ಉಂದುರು. ನೀವು ಆ ಹಣ್ಣನ್ನು ತಿಂದಾಗಲೇ ಒಳ್ಳೆಯದರ ಕೆಟ್ಟದರ ಭೇದವನ್ನು ಅರಿತು ನೀವು ದೇವರಂತೆ ಆಗುವಿರಿ ಎಂಬುದಾಗಿ ಸೈತಾನನು ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾನೆ. దయ్యముల బోధకు ఉండేటటువంటి లక్షణం ನೋಡಿ, ದೆವ್ವಗಳ ಒಂದು ಬೋಧನೆಗಿರ್ತಕ್ಕಂಥ ಲಕ್ಷಣ ಏನೆಂದರೆ, దేవుని మాటలకు కలపడం, ದೇವರ ಮಾತುಗಳೊಂದಿಗೆ ಅವನ ಮಾತುಗಳನ್ನು ಕೂಡಿಸುವುದು. దేవుని మాటలలో ఉన్నటువంటి సత్యాన్ని లేక దేవుని మాటలను కొన్నింటిని తీసివేయడం, ದೇವರ ಮಾತುಗಳಿರುವಂತ ಸತ್ಯವನ್ನ ಅದನ್ನ ತೆಗೆದುಹಾಕಿ ತನ್ನ ಮಾತುಗಳನ್ನ ಹಾಕುವಂತದ್ದು అపవాది చేస్తున్నది అదే. ಸೈತಾನನು ಈ ದಿನಗಳಲ್ಲಿ ಅದನ್ನೇ ಮಾಡುತ್ತಿದ್ದಾನೆ. దేవుని మాటలకు కలపడం, ದೇವರ ಮಾತುಗಳೊಂದಿಗೆ ತನ್ನ ಮಾತುಗಳನ್ನು ಕೂಡಿಸುವುದು, దానిని సత్యాన్ని అసత్యమునకు మార్చడం, ಸತ್ಯವನ್ನ ಅಸತ್ಯವಾಗಿ ಅಥವಾ ಸುಳ್ಳಾಗಿ ಬದಲಾವಣೆ ಮಾಡುವಂತದ್ದು. దేవుడు పలికినటువంటి మాట, మీరు చావనే చావరు. ದೇವರು ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ, ನೀವು ತಿಂದ ದಿನ ಸತ್ತೇ ಹೋಗುವಿರಿ ಎಂಬುದಾಗಿ. ಕ್ಷಮಿಂಚಾలి, దేవుడు పలికినటువంటి మాట, మీరు నిశ్చయముగా చచ్చెదరు. ದೇವರು ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ, ನೀವು ತಿಂದ ದಿನ ನೀವು ಸತ್ತೇ ಹೋಗುವಿರಿ.
అపవాది పలికినటువంటి మాట మీరు చావనే చావరు. ಆದ್ರೆ ಸೈತಾನನು ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ, ನೀವು ತಿಂದ ದಿನ ನೀವು ಸಾಯುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ. దేవుడు పలుకుతున్నటువంటి మాట ఆత్మ సంబంధమైనటువంటి మరణాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ದೇವರು ಹೇಳುವಂತದ್ದು ಆತ್ಮಿಕವಾದ ಮರಣದ ಬಗ್ಗೆ ಆತನು ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾನೆ. అక్కడ దేవునితో ఉండేటటువంటి సంబంధాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ದೇವರು ಮಾತನಾಡುವಂತದ್ದು ತನ್ನೊಟ್ಟಿಗೆ ಇರುವಂತಹ ಒಂದು ಸಂಬಂಧದ ಕುರಿತಾಗಿ ಆತನು ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾನೆ. నా ఆజ్ఞను మీరు మీరినట్లయితే మీరు నిశ్చయంగా చచ్చెదరు. ನೀವು ನನ್ನ ಆಜ್ಞೆಯನ್ನ ಮೀರಿ ನಡೆದರೆ ನೀವು ನಿಶ್ಚಯವಾಗಿ ನನ್ನಿಂದ ದೂರ ಆಗುತ್ತೀರಿ, ಅಂದ್ರೆ ಸಾಯುತ್ತೀರಿ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. నేను చేయవద్దన్నటువంటి పని మీరు చేసినట్లయితే నాతో ఉన్న సంబంధం తెగిపోతుంది. ನಾನು ಯಾವುದನ್ನ ಮಾಡಬಾರದೆಂಬುದಾಗಿ ಹೇಳಿದ್ದೇನೋ ಅದನ್ನ ನೀವು ಮಾಡಿದರೆ ನನ್ನೊಂದಿಗಿರುವಂತಹ ಒಂದು ಸಂಬಂಧ ನೀವು ಕಡಿತ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತೀರಿ. కానీ అపవాది పలుకుతున్నటువంటి మాట, ಆದ್ರೆ ಇಲ್ಲಿ ಸೈತಾನನು ಹೇಳುವಂತ ಮಾತು, మీరు చావనే చావరు, ನೀವು ಸಾಯುವುದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಅವನು ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. అది శరీర సంబంధమైనటువంటిదిగా మనము గమనించగలం. ಅವನು ಹೇಳಿರುವಂತ ಮಾತು ಅದು ಶಾರೀರಿಕವಾದಂತ ಮಾತು ಎಂಬುದಾಗಿ ನಾವಿಲ್ಲಿ ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕು. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి సంగతులను చూపించి వాడు మోసపరచేటటువంటి వానిగా ఉన్నాడు. ಆದುದರಿಂದ ನಮಗೆ ಅರ್ಥವಾಗುವಂತ ವಿಷಯವೇನೆಂದರೆ, ಇಹಲೋಕ ಸಂಬಂಧವಾದಂತಹ ವಿಷಯಗಳನ್ನು ನಮಗೆ ತೋರಿಸಿ ಅವನು ಮೋಸ ಮಾಡುತ್ತಾನೆಂಬುದಾಗಿ ಇಲ್ಲಿ ನಾವು ಅರ್ಥ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. అబద్ధ బోధకులను గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటుండగా, ಸುಳ್ಳು ಉಪದೇಶಕರ ಕುರಿತಾಗಿ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡುವಾಗ మొదటి లక్షణమేమిటి అంటే వారు వాక్యమును కలిపి చెరిపేటటువంటి వారుగా ఉన్నారు. ಮೊದಲನೇ ಲಕ್ಷಣ ಏನಂದ್ರೆ, ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ಕೆಲವೊಂದನ್ನ ಕೂಡಿಸುವುದು, ಕೆಲವೊಂದು ತೆಗೆದು ಹಾಕುವುದನ್ನ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. వాక్యములోనున్నటువంటి సంగతులను తీసివేస్తారు, ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿರುವಂತಹ ಸಂಗತಿಗಳನ್ನು ತೆಗೆದು ಹಾಕುತ್ತಾರೆ, వాక్యమునకు కలిపేటటువంటి వారుగా ఉన్నారు. ಮತ್ತು ವಾಕ್ಯಕ್ಕೆ ಬೇರೆ ವಿಷಯಗಳನ್ನು ಅವರು ಕೂಡಿಸುವಂತದ್ದನ್ನ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ప్రియులారా, ఈ ఆదాము హవ్వలను మోసపుచ్చడంలో అపవాదికి ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏమిటి? ಈ ಒಂದು ಸಮಯದಲ್ಲಿ ಅವ್ವ ಮತ್ತು ಆದಾಮರನ್ನ ಮೋಸ ಮಾಡುವುದರಲ್ಲಿ ಸೈತಾನನಿಗೆ ಇರ್ತಕ್ಕಂತ ಒಂದು ಉದ್ದೇಶ ಏನಾಗಿತ್ತು? మొట్టమొదట పాపం అనేటటువంటిది పరలోకములోనే ప్రారంభమైంది. ನಾವು ಗಮನಿಸಿದಾಗ ಪಾಪ ಅನ್ನುವಂಥದ್ದು ಪರಲೋಕದಲ್ಲೇ ಮೊಟ್ಟ ಮೊದಲ ಬಾರಿಗೆ ಪ್ರಾರಂಭವಾಯಿತು. దేవుడు దేవదూతలను సృష్టించాడు. ದೇವರು ದೇವದೂತರನ್ನ ಸೃಷ್ಟಿ ಮಾಡಿದನು. యెషయా గ్రంథము 14వ అధ్యాయములో గమనించినట్లయితే, ಯೆಶಯ ಪ್ರವಾದನೆ ಗ್ರಂಥ 14ನೇ ಅಧ್ಯಾಯವನ್ನು ನಾವು ಗಮನಿಸಿದಾಗ అపవాది తేజో నక్షత్రంగా ఉన్నాడు. ಅಲ್ಲಿ ಸೈತಾನನು ಅಲ್ಲಿ ಬೆಳಕಿನ ಒಂದು ನಕ್ಷತ್ರದ ಹಾಗೆ ಅವನು ಕಾಣಿಸುತ್ತಿದ್ದಾನೆ. అతడు వేకువ చుక్కగా ఉన్నాడు. ಅವನು ಬೆಳಗಿನ ಜಾವದಲ್ಲಿ ಮುಂಜಾನೆಯ ನಕ್ಷತ್ರದ ಹಾಗೆ ಕಾಣಿಸುತ್ತಿದ್ದಾನೆ. దేవుడు ఆరాధింపబడుతూ ఉంటుండగా, ದೇವಾದಿ ದೇವನು ಆತನು ಆರಾಧಿಸಲ್ಪಡುತ್ತಿದ್ದಾನೆ. దేవుడు ఆకాశ మండలమందు సింహాసనమందు ఆసీనుడై ఉండగా, ದೇವಾದಿ ದೇವನು ಆತನು ಆಕಾಶದ ಮಂಡಲದಲ್ಲಿ ಆತನು ಸಿಂಹಾಸನಾರೂಢನಾಗಿದ್ದಾನೆ. లూసిఫర్ కు కలిగినటువంటి ఆలోచన ఏమిటి అంటే, ಈ ಲೂಸಿಫರನಿಗೆ ಬಂದಂತ ಆಲೋಚನೆ ಏನಂದ್ರೆ, నా సింహాసనము దేవుని సింహాసనముతో సమానముగా చేసుకుందును, ನನ್ನ ಸಿಂಹಾಸನವನ್ನ ದೇವರ ಸಿಂಹಾಸನದೊಂದಿಗೆ ನಾನು ಸಮಾನವಾಗಿ ಮಾಡುತ್ತೇನೆಂಬುದಾಗಿ మనస్సులో ఆలోచన చేసుకున్నటువంటి అపవాది ಈ ರೀತಿಯಾಗಿ ಸೈತಾನನು ತನ್ನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಆಲೋಚನೆ ಮಾಡುತ್ತಿದ್ದಾನೆ. అక్కడి నుంచి పాతాళమునకు ఒక మూలకు త్రోసివేయబడినటువంటి అపవాది. ಆ ಕ್ಷಣದಿಂದ ಅವನು ಪರಲೋಕದಿಂದ ಪಾತಾಳದ ಒಂದು ಮೂಲೆಗೆ ಅವನು ತಳ್ಳಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ. అపవాదికి కలిగినటువంటి ఆలోచన ఏమిటి అంటే, ಈ ಒಂದು ಸೈತಾನನಿಗೆ ಬಂದಂತ ಆಲೋಚನೆ ಏನಂದ್ರೆ, దేవుని వలె నేను కూడా ఆరాధించబడాలి, ದೇವರ ಹಾಗೆ ನಾನು ಕೂಡ ಆರಾಧಿಸಲ್ಪಡಬೇಕು. సో కాబట్టి భూమి మీదకు త్రోసివేయబడినటువంటి అపవాది, ಅದಕ್ಕಾಗಿ ಸೈತಾನನು ಭೂಮಿಯಲ್ಲಿ ಅವನು ತಳ್ಳಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆ. ఆ భూమి మీద ఉన్నటువంటి మనుషుల మీద నేను దేవునిగా ఉండాలి, ಈ ಭೂಮಿಯಲ್ಲಿರುವಂತಹ ಮನುಷ್ಯರ ಮೇಲೆ ಈ ಮನುಷ್ಯರಿಗೆ ನಾನು ದೇವರಾಗಿರಬೇಕು, మనుషుల చేత నేను ఆరాధింపబడాలి, ಈ ಮಾನವರಿಂದ ಮನುಷ್ಯರಿಂದ ನಾನು ಆರಾಧಿಸಲ್ಪಡಬೇಕು. కాబట్టి దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేయకుండా మానవుణ్ణి చేసి ఆ అధికారాన్ని, ఈ లోకంలో ఉన్నటువంటి అధికారాన్ని తీసుకోవాలని తాపత్రయపడుతున్నటువంటి అపవాది. ದೇವರು ಏನನ್ನ ಹೇಳಿದ್ದಾನೋ
ಅದನ್ನ ಮನುಷ್ಯರು ಮಾಡದೆ ಮನುಷ್ಯರ ಕೈಯಲ್ಲಿ ಕೊಡಲ್ಪಟ್ಟಿರುವಂತಹ ಅಧಿಕಾರವನ್ನ ತನ್ನ ಕೈಯಲ್ಲಿ ಸೈತಾನನು ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾನೆ. గమనించండి ఆదికాండము మొదటి అధ్యాయము 28వ వచనం. ಆದಿಕಾಂಡ ಪುಸ್ತಕ 1ನೇ ಅಧ್ಯಾಯ 28ನೇ ವಚನವನ್ನ ಇಲ್ಲಿ ಗಮನಿಸಿರಿ. దేవుడు వారిని ఆశీర్వదించెను. ಇದಲ್ಲದೆ ದೇವರು ಅವರನ್ನು ಆಶೀರ್ವದಿಸಿ ఎట్లనగా ಹೇಗಂದ್ರೆ మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ನೀವು ಬಹು ಸಂತಾನವುಳ್ಳವರಾಗಿ ಹೆಚ್ಚಿರಿ, ಭೂಮಿಯಲ್ಲಿ ತುಂಬಿಕೊಂಡು ಅದನ್ನು ವಶ ಮಾಡಿಕೊಳ್ಳಿರಿ. ಸಮುದ್ರದ ಮೀನುಗಳ ಮೇಲೆಯೂ ಆಕಾಶದ ಪಕ್ಷಿಗಳ ಮೇಲೆಯೂ ಭೂಮಿಯಲ್ಲಿ ಚಲಿಸುವ ಎಲ್ಲಾ ಜೀವಿಗಳ ಮೇಲೆಯೂ ದೊರೆತನ ಮಾಡಿರಿ ಅಂದನು. మానవునికి దేవుడు ఇచ్చినటువంటి అధికారం ఏమిటి అంటే భూమిని ఏలాలి. ದೇವರು ಮನುಷ್ಯನಿಗೆ ಕೊಟ್ಟಿರುವಂತ ಒಂದು ಅಧಿಕಾರ ಏನಂದ್ರೆ ಈ ಭೂಮಂಡಲವನ್ನ ಅವನು ದೊರೆತನ ಮಾಡಬೇಕು, ಆಳ್ವಿಕೆ ಮಾಡಬೇಕು. ఏలికగా నియమించబడినటువంటి మొదటి మానవుడు, ದೇವರಿಂದ ನಿಯಮಿಸಲ್ಪಟ್ಟಿರುವಂತ ಮೊಟ್ಟ ಮೊದಲೇ ಮನುಷ್ಯನು. కాబట్టి భూమి మీద ఏలే అధికారం దేవుడు మానవునికి అప్పగించాడు. ಈ ಭೂಮಂಡಲವನ್ನ ಆಳ್ವಿಕೆ ಮಾಡುವಂತ ಅಧಿಕಾರವು ದೇವರು ಮಾನವನಿಗೆ ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఎప్పుడైతే పాపం చేశాడో, ಯಾವಾಗ ಮನುಷ್ಯನು ಪಾಪವನ್ನು ಮಾಡಿದನೋ, ఎప్పుడైతే దేవుని మాటకు అవిధేయత చూపించాడో, ಯಾವಾಗ ಮನುಷ್ಯನು ದೇವರ ಮಾತಿಗೆ ಅವಿಧೇಯತೆಯನ್ನು ತೋರಿಸಿದನೋ, అప్పుడు తన అధికారాన్ని కోల్పోయాడు. ಆ ಕ್ಷಣವೇ ತನ್ನ ಅಧಿಕಾರವನ್ನ ಅವನು ಕಳೆದುಕೊಂಡನು. అధికారాన్ని అపవాదికి అప్పగించినటువంటి వానిగా ఉన్నాడు. ದೇವರು ಕೊಟ್ಟಿರುವಂತಹ ಅಧಿಕಾರವನ್ನ ಈ ಮಾನವನು ಸೈತಾನನಿಗೆ ಹಸ್ತಾಂತರ ಮಾಡಿದನೆಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. అబద్ధ బోధకులకు ఉండేటటువంటి ఒక లక్షణం ఏమిటి అంటే వారు అధికారాన్ని కోరుకునేటటువంటి వారుగా ఉన్నారు. ನೋಡ್ರಿ, ಸುಳ್ಳು ಬೋಧಕರಿಗೆ ಇರುವಂತ ಒಂದು ಲಕ್ಷಣ ಏನಂದ್ರೆ ಅವರು ಯಾವಾಗಲೂ ಕೂಡ ಬರೀ ಅಧಿಕಾರವನ್ನೇ ಇಷ್ಟಪಡುತ್ತಾರೆ, ಆಳ್ವಿಕೆ ಇಷ್ಟಪಡುತ್ತಾರೆ. అపవాది కూడా అధికారాన్ని కోరుకున్నటువంటి వాడు. ಸೈತಾನನು ಕೂಡ ಈ ಅಧಿಕಾರವನ್ನೇ ಅವನು ಇಷ್ಟಪಟ್ಟನು, ఆరాధించబడాలని కోరుకున్నాడు. ಅವನು ತಾನು ಆರಾಧಿಸಲ್ಪಡಬೇಕೆಂಬುದಾಗಿ ಇಷ್ಟಪಟ್ಟನು. అందువలన అతడు త్రోసివేయబడినటువంటి వానిగా ఉన్నాడు. ಅದಕ್ಕೋಸ್ಕರವಾಗಿ ಅವನು ತಳ್ಳಲ್ಪಟ್ಟಿದ್ದಾನೆಂಬುದಾಗಿ ನೋಡುತ್ತೇವೆ. మొదటి మానవుణ్ణి మోసపుచ్చుట ద్వారా భూమి మీద ఏలికగా ఏర్పాటైనటువంటి అపవాది. ನೋಡಿ, ಯಾವಾಗ ಈ ಒಂದು ಮಾನವನು ತನ್ನ ಅಧಿಕಾರವನ್ನು ಕಳ್ಕೊಂಡನೋ ಆ ಕ್ಷಣದಿಂದಲೇ ಈ ಸೈತಾನನು ಈ ಭೂಮಂಡಲ ಮೇಲೆ ಅಧಿಕಾರವನ್ನು ನಡೆಸ್ತಾ ಇದ್ದಾನೆ. కాబట్టి దేవుని వాక్యమునకు కలిపి చెరిపేటటువంటి లక్షణం దయ్యముల బోధకు ఉన్నట్లుగా మనము గమనించగలం. ದೆವ್ವಗಳ ಬೋಧನೆಗೆ ಇರುವಂತ ಲಕ್ಷಣ ಏನಂದ್ರೆ ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಕೆಲವೊಂದನ್ನ ತಂದು ಕೂಡಿಸಿ ಅವರು ಹೇಳುವಂತದನ್ನ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. రెండవదిగా మనము గమనించినట్లయితే, ಎರಡನೇದಾಗಿ ನಾವು ನೋಡಿದಾಗ మత్తయి సువార్త 7వ అధ్యాయానికి రండి. ಮತ್ತೇನೆ ಬರೆದ ಸುವಾರ್ತೆ 7ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ನಮ್ಮ ಸತ್ಯವೇದವನ್ನ ತಿರುಗಿಸೋಣ. 15 నుంచి 20 వచనాల వరకు. 15ರಿಂದ ನಾವು 20 ವಚನಗಳವರೆಗೆ ನಾವು ನೋಡೋಣ. ಸುಳ್ಳು ಪ್ರವಾದಿಗಳ ವಿಷಯದಲ್ಲಿ ಎಚ್ಚರಿಕೆಯಾಗಿರ್ರಿ. ಅವರು ಕುರಿ ವೇಷ ಹಾಕಿಕೊಂಡು ನಿಮ್ಮ ಬಳಿಗೆ ಬರುತ್ತಾರೆ, ಆದರೆ ಒಳಗೆ ನೋಡಿದರೆ ಅವರು ಹಿಡುಕೊಂಡು ಹೋಗುವ ತೋಳಗಳೇ. ಅವರ ಫಲಗಳಿಂದ ಅವರನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳುವಿರಿ. ಮುಳ್ಳು ಗಿಡಗಳಲ್ಲಿ ದ್ರಾಕ್ಷಿ ಹಣ್ಣುಗಳನ್ನು, ಮದ್ದು ಗುಣಿಕೆ ಗಿಡಗಳಲ್ಲಿ ಅಂಜೂರಗಳನ್ನು ಕೊಯ್ಯುವುದುಂಟೆ. ಹಾಗೆ ಒಳ್ಳೆ ಮರಗಳೆಲ್ಲ ಒಳ್ಳೆ ಫಲವನ್ನು ಕೊಡುವವು. ಹುಳುಕು ಮರವು ಕೆಟ್ಟ ಫಲವನ್ನು ಕೊಡುವುದು. ಒಳ್ಳೆ ಮರವು ಕೆಟ್ಟ ಫಲವನ್ನು ಕೊಡಲಾರದು. ಹುಳುಕು ಮರವು ಒಳ್ಳೆ ಫಲವನ್ನು ಕೊಡಲಾರದು. ಒಳ್ಳೆ ಫಲವನ್ನು ಕೊಡದ ಎಲ್ಲಾ ಮರಗಳನ್ನು ಕಡಿದು ಬೆಂಕಿಯಲ್ಲಿ ಹಾಕುತ್ತಾರೆ. ಹೀಗಿರಲಾಗಿ ಅವರ ಫಲಗಳಿಂದ ಅವರನ್ನು ತಿಳಿದುಕೊಳ್ಳುವಿರಿ. అబద్ధ ప్రవక్తలను గూర్చి మరొక మాటను ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో పలికినటువంటి ఒక మాటను గమనిస్తూ ఉన్నాం. ಸುಳ್ಳು ಪ್ರವಾದಿಗಳ ಅಥವಾ ಸುಳ್ಳು ಬೋಧಕರ ವಿಷಯದಲ್ಲಿ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಪರ್ವತ ಪ್ರಸಂಗದಲ್ಲಿ ಆತನು ಮಾತನಾಡಿದ ಹಾಗೆ ನಾವು ಇಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. సో ప్రభు హెచ్చరిస్తూ ಕರ್ತನು ಎಚ್ಚರಿಕೆಯನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. వారు సంఘములోనే ఉన్నారు. ನೋಡ್ರಿ, ಆ ಸುಳ್ಳು ಬೋಧಕರು ಬೇರೆ ಎಲ್ಲೋ ಹೊರಗಡೆ ಇರೋದಿಲ್ಲ, ಅವರು ಸಭೆಗಳಲ್ಲೇ ಇರುತ್ತಾರೆ. వారు ఎలాగున్నారు? ಅವರು ಹೇಗಿರುತ್ತಾರೆ? వారు గొర్రె చర్మములు వేసుకొని ఉన్నారు. ಅವರು ಕುರಿಯ ವೇಷವನ್ನು ಹಾಕಿಕೊಂಡು ಸಭೆಗಳಲ್ಲೇ ಇರುತ್ತಾರೆ. అంటే అర్థమేమిటి?
ಅಂದ್ರೆ ಅದರ ಅರ್ಥವೇನು? మనలాగే వారు కూడా ఆరాధన చేస్తారు. ನೋಡ್ರಿ, ನಮ್ಮ ಹಾಗೆ ಅವರು ಕೂಡ ಆರಾಧನೆ ಮಾಡುತ್ತಾರೆ. సో మనలాగే సంఘములకు అన్ని మీటింగులకు వస్తారు. ನಮ್ಮ ಹಾಗೆ ಸಭೆಗಳಿಗೆ ಎಲ್ಲಾ ಕೂಟಗಳಿಗೆ ಬರುತ್ತಾರೆ. సో సంఘ కార్యక్రమాలన్నింటిలో పాల్గొంటారు. ಅವರು ಕೂಡ ಸಭೆಯ ಎಲ್ಲಾ ಕಾರ್ಯಕ್ರಮಗಳಲ್ಲಿ ಭಾಗವಹಿಸುತ್ತಾರೆ. కానీ వారి లోపల ఉన్నటువంటి లక్షణం ఏమిటి? ಆದ್ರೆ ಅವರ ಒಳಗಡೆ ಇರುವಂತ ಲಕ್ಷಣ ಏನು? వారు క్రూరమైన తోడేళ్లు. ಅವರು ಕ್ರೂರವಾಗಿ ಹಿಡ್ಕೊಂಡು ಹೋಗೋ ತೋಳಗಳಾಗಿದ್ದಾರೆ. సంఘములో ఒక రకంగా ఉంటారు, ಸಭೆಯಲ್ಲಿ ಒಂದು ರೀತಿಯಾಗಿ ಇರುತ್ತಾರೆ. వారి క్రియలు భిన్నంగా ఉంటాయి. ಆದ್ರೆ ಅವರ ಕ್ರಿಯೆಗಳು ಭಿನ್ನವಾಗಿ, ವಾಕ್ಯಕ್ಕೆ ಭಿನ್ನವಾಗಿರುತ್ತವೆ. కాబట్టి వారు సంఘమును మోసపరచడానికి, తమ మాటల చేత వారిని విశ్వాసము నుంచి భ్రష్టులుగా చేయడానికి వారు గొర్రె చర్మములను ధరించుకొని వచ్చేవారుగా ఉన్నారు. ಸಭೆಯನ್ನು ಮೋಸ ಮಾಡುವುದಕ್ಕಾಗಿಯೂ ಮತ್ತು ಸಭೆಯಲ್ಲಿರುವಂತಹ ಜನರನ್ನ ಕ್ರಿಸ್ತ ನಂಬಿಕೆಯಿಂದ ಭ್ರಷ್ಟರಾಗಿ ಮಾಡುವುದಕ್ಕಾಗಿ ಅವರು ಕುರಿಯ ವೇಷವನ್ನು ಹಾಕಿಕೊಂಡಿರುವಂತಹ ತೋಳಗಳಾಗಿದ್ದಾರೆ. ఆదిలో అపవాది దేవుని మాటలను కలిపి చెరిపినటువంటి సంగతిని మనం గమనించాము. ಈಗಾಗಲೇ ನಾವು ಆದಿಕಾಂಡ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಸೈತಾನನು ದೇವರ ಮಾತುಗಳನ್ನ ಕೆಡಿಸಿರುವುದನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. రెండవది సువార్తలలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పలికినటువంటి హెచ్చరికను మనము గమనించాము. ಎರಡನೇದಾಗಿ ಕರ್ತನಾದ ಯೇಸು ಸ್ವಾಮಿ ಸ್ವಯಾನಾಗಿ ಆತನು ಸುವಾರ್ತೆಯಲ್ಲೂ ಕೂಡ ಮೊಟ್ಟ ಮೊದಲ ಬಾರಿಗೆ ಮಾತನಾಡಿದ ಹಾಗೆ ನಾವು ನೋಡುತ್ತಾ ಇದ್ದೇವೆ. చివరిదిగా మనము గమనించినట్లయితే ಕೊನೆಯದಾಗಿ ನಾವು ನೋಡಿದಾಗ ప్రకటన గ్రంథం, ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥ 13వ అధ్యాయం, ನಾವು 13ನೇ ಅಧ್ಯಾಯ 11వ వచనము నుంచి 18 వరకు చదివితే బాగుంటుంది, కానీ మనకు సమయం లేదు కాబట్టి కొన్ని వచనాలు మాత్రమే మనము చదువుకుందాం. 13ನೇ ಅಧ್ಯಾಯ 11ರಿಂದ ನಾವು 18ರವರೆಗೆ ಓದಿದ್ರೆ ಚೆನ್ನಾಗಿರುತ್ತದೆ. ಆದ್ರೆ ಸಮಯದ ಅಭಾವ ಇರುವುದರಿಂದ ಕೆಲವೊಂದು ಮಾತುಗಳನ್ನು ಮಾತ್ರ ಇಲ್ಲಿ ನಾವು ಧ್ಯಾನ ಮಾಡೋಣ. 11వ వచనం, 11ನೇ ವಚನ. మరి ಮತ್ತೊಂದು ಮೃಗವು ಭೂಮಿಯೊಳಗಿಂದ ಬರುವುದನ್ನು ಕಂಡೆನು. ಇದಕ್ಕೆ ಟಗರಿಗಿರುವಂತೆ 2 ಕೊಂಬುಗಳಿದ್ದವು, ಘಟಸರ್ಪದಂತೆ ಮಾತಾಡಿತು. ಈ ಮೃಗವು ಮೊದಲನೆಯ ಮೃಗದ ಅಧಿಕಾರವನ್ನೆಲ್ಲ ಅದರ ಸನ್ನಿಧಿಯಲ್ಲೇ ನಡೆಸುತ್ತದೆ. ಇದು ಮರಣಕರವಾದ ಗಾಯ ವಾಸಿಯಾದ ಮೊದಲನೆಯ ಮೃಗಕ್ಕೆ ಭೂಲೋಕವು ಭೂ ನಿವಾಸಿಗಳು ನಮಸ್ಕರಿಸುವಂತೆ ಮಾಡುವಂತದಾಗಿದೆ. ಇದು ಮಹತ್ತಾದ ಸೂಚಕಾರ್ಯಗಳನ್ನು ನಡೆಸುತ್ತದೆ. ಜನರ ಮುಂದೆ ಬೆಂಕಿಯು ಆಕಾಶದಿಂದ ಭೂಮಿಗೆ ಇಳಿದು ಬರುವಂತೆ ಮಾಡುವುದು. ఇక్కడ మనము క్రూర మృగాన్ని గురించి మనము చూస్తూ ఉన్నాం. ಇಲ್ಲಿ ಒಂದು ಮೃಗದ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಓದುತ್ತಾ ಇದ್ದೇವೆ. మొదటి క్రూర మృగము ఉంటూ ఉన్నది. ಇಲ್ಲಿ ವಾಕ್ಯದಲ್ಲಿ ಮೊದಲನೇದಾಗಿ ಒಂದು ಮೃಗ ಇಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. అది క్రీస్తు విరోధిగా, యాంటీ క్రైస్ట్ గా మనము గమనించగలం. ಈ ಮೃಗವು ಸತ್ಯವೇದವು ವಿಶ್ಲೇಷಿಸುವುದೇನೆಂದ್ರೆ ಆ ಮೃಗ ಕ್ರಿಸ್ತ ವಿರೋಧಿ ಆಗಿದ್ದಾನೆ. మరొక మృగాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. ಇಲ್ಲಿ ಇನ್ನೊಂದು ಮೃಗವನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఈ మృగము అబద్ధ ప్రవక్తగా మనము గమనించగలం. ಈ ಮೃಗವೇ ಅದು ಸುಳ್ಳು ಪ್ರವಾದಿಯಾಗಿದೆ ಎಂಬುದಾಗಿ ನಾವು ಗಮನಿಸಬೇಕು. ఆ అబద్ధ ప్రవక్త అయినటువంటి ఆ మృగము ఏం చేస్తూ ఉన్నది? ಈ ಸುಳ್ಳು ಪ್ರವಾದಿಯಾಗಿರ್ತಕ್ಕಂಥ ಈ ಮೃಗವು ಏನ್ ಮಾಡ್ತಾ ಇದೆ? భూమి మీద నివసించేటటువంటి వారిని, ಭೂಲೋಕದೊಳಗೆ ನಿವಾಸ ಮಾಡುವಂತವರನ್ನ మొదటి మృగానికి నమస్కారము చెయ్యాలని అది బోధిస్తూ ఉంది. ಈ ಸುಳ್ಳು ಪ್ರವಾದಿಯು ಕ್ರಿಸ್ತ ವಿರೋಧಿಗೆ ನಮಸ್ಕಾರ ಮಾಡುವಂತೆ ಬೋಧಿಸುತ್ತಿದೆ. అది బలవంతం చేస్తూ ఉంది. ಅದು ಮನುಷ್ಯರನ್ನ ಬಲವಂತ ಮಾಡ್ತಾ ಇದೆ. అది అద్భుత కార్యాలు చేస్తూ ఉంది. ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳನ್ನು ಕೂಡ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ. కాబట్టి అద్భుత కార్యములు చేయుట ద్వారా, ಈ ಒಂದು ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುವುದರ ಮೂಲಕ మొదటి మృగం యేసుక్రీస్తే అని నమ్మడానికి వారికి ఆస్కారం అనేటటువంటిది కల్పిస్తూ ఉంటూ ఉన్నది. ಈ ಎರಡನೇ ಮೃಗ ಅಂದ್ರೆ ಸುಳ್ಳು ಪ್ರವಾದಿ ಮಾಡುವಂತ ಕೆಲಸ ಏನಂದ್ರೆ ಅದ್ಭುತಗಳ ಮೂಲಕವಾಗಿ, ಅದ್ಭುತವನ್ನು ಮಾಡುವುದರ ಮೂಲಕವಾಗಿ ಆ ಮೊದಲನೆಯ ಮೃಗ ಕ್ರಿಸ್ತ ವಿರೋಧಿ ನಿಜವಾದ ಯೇಸು ಸ್ವಾಮಿ ಎಂಬುದಾಗಿ ಸುಳ್ಳು ಉಪದೇಶ ಮಾಡಿ ಆತನಿಗೆ ನಮಸ್ಕಾರ ಮಾಡುವಂತೆ ಮಾಡ್ತಾ ಇದೆ. కాబట్టి అబద్ధ ప్రవక్త మోసపుచ్చేదిగా ఉంటూ ఉన్నది. ಇಲ್ಲಿ ಸುಳ್ಳು ಪ್ರವಾದಿಯು ಮೋಸ ಮಾಡುವಂತದ್ದನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. అద్భుత కార్యాలు చేసేదిగా ఉంటూ ఉన్నది. ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳನ್ನು ಮಾಡುವ ರೀತಿಯಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ.
కానీ మొదటి మృగమును ఆరాధించేటట్టుగా అందరినీ బలవంతము చేస్తూ ఉన్నది. ಆದ್ರೆ ಮೊದಲನೇ ಮೃಗ ಕ್ರಿಸ್ತ ವಿರೋಧಿಯನ್ನ ಆರಾಧಿಸುವ ಹಾಗೆ ಜನರನ್ನ ಮೋಸ ಮಾಡ್ತಾ ಇದೆ. కాబట్టి అబద్ధ ప్రవక్తలను గూర్చి మనం ఆలోచన చేస్తూ ఉంటుండగా, ಆದ್ದರಿಂದ ಈ ಸುಳ್ಳು ಪ್ರವಾದಿಗಳ ವಿಷಯದಲ್ಲಿ ನಾವು ಆಲೋಚನೆ ಮಾಡುವಾಗ అది ఆది కాండములో మనము గమనించగలము, ನಾವು ಆದಿಕಾಂಡ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಅದನ್ನು ಗಮನಿಸಬಹುದು, మత్తయి సువార్తలో మనము గమనించగలము, ಮತ್ತೇನು ಬರೆದ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ಗಮನಿಸಬಹುದು, ప్రకటన గ్రంథములో గమనించగలము. ಮತ್ತು ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥದಲ್ಲಿ ಕೂಡ ನಾವು ಅದರ ಬಗ್ಗೆ ಓದುತ್ತಿದ್ದೇವೆ. దాని వలన మనము తెలుసుకునేదేమిటి? ಅದರ ಮೂಲಕವಾಗಿ ನಾವು ತಿಳಿದುಕೊಳ್ಳಬೇಕಾದದ್ದೇನು? ఆది నుంచి ప్రకటన గ్రంథం చివరి వరకు మనము అబద్ధ ప్రవక్తలను గమనించగలం. ಆದಿ ಕಾಂಡದಿಂದ ಹಿಡ್ಕೊಂಡು ಆದಿಯಿಂದಲೂ ಕೊನೆಯವರೆಗೂ ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥದವರೆಗೂ ಈ ಸುಳ್ಳು ಪ್ರವಾದಿಗಳನ್ನು ನಾವು ನೋಡ್ತಾನೇ ಇದ್ದೇವೆ. కాబట్టి ప్రస్తుతము సంఘము ఎదుర్కొంటున్నటువంటి గొప్ప సమస్య ఏమిటి అంటే అబద్ధ ప్రవక్తలే. ನೋಡಿ, ಸಭೆಯು ಈ ಒಂದು ದಿನಮಾನಗಳಲ್ಲಿ ಅದು ಎದುರುಗೊಳ್ಳತಕ್ಕಂತ ಒಂದು ಶ್ರೇಷ್ಠವಾದಂತ ಕೆಲಸ ಏನಂದ್ರೆ ಅದು ಸುಳ್ಳು ಬೋಧಕರನ್ನು ಎದುರುಗೊಳ್ಳಬೇಕು. సంఘము ఈ అబద్ధ బోధకులను వలన సవాలును ఎదుర్కొంటూ ఉన్నది. ಈ ಸಭೆಯು ಕ್ರಿಸ್ತ ಸಭೆಯು ಸುಳ್ಳು ಬೋಧಕರಿಂದ ಸವಾಲನ್ನ ಅದು ಎದುರುಗೊಳ್ತಾ ಇದೆ. ప్రియులారా గమనించండి, ಪ್ರಿಯರೇ ಗಮನಿಸಿರಿ, తిమోతికి వ్రాసినటువంటి మొదటి పత్రికకు రండి. ತಿಮೋತಿಯನಿಗೆ ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆಗೆ ನಮ್ಮ ಸತ್ಯವೇದವನ್ನು ಮತ್ತೆ ನಾವು ತಿರುಗಿಸೋಣ. 4వ అధ్యాయం 4ನೇ ಅಧ್ಯಾಯ మొదటి 3 వచనాలు 1-3 ವಚನಗಳನ್ನು ಓದಿಕೊಳ್ಳೋಣ. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ಆದರೂ ಮುಂದನ ದಿನಗಳಲ್ಲಿ ಕೆಲವರು ವಂಚಿಸುವ ಆತ್ಮಗಳ ನುಡಿಗಳಿಗೂ ದೆವ್ವಗಳ ಬೋಧನೆಗಳಿಗೂ ಲಕ್ಷ್ಯ ಕೊಟ್ಟು ಕ್ರಿಸ್ತ ನಂಬಿಕೆಯಿಂದ ಭ್ರಷ್ಟರಾಗುವರು ಎಂದು ದೇವರಾತ್ಮನು ಸ್ಪಷ್ಟವಾಗಿ ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. చివరి దినములలో ನೋಡ್ರಿ, ಮುಂದನ ದಿನಗಳಲ್ಲಿ ಅಂದ್ರೆ ಕೊನೆಯ ದಿನಗಳಲ್ಲಿ కొందరు అబద్ధీకుల వేషధారణ వలన, ನೋಡ್ರಿ, ಕೆಲವೊಬ್ಬರು ಸುಳ್ಳು ಉಪದೇಶಕರ ಒಂದು ವೇಷದಲ್ಲಿ, అంటే వీరు వేషధారణ కలిగినటువంటి వారు, ಇವರು ಡಾಂಬಿಕತನ ಅಥವಾ ವೇಷವನ್ನು ಹಾಕಿಕೊಂಡಿರತಕ್ಕದ್ದನ್ನ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వీరిని గురించి సువార్తలలో హెచ్చరించినట్లుగా మనము గమనించగలం. ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಈ ಸುಳ್ಳು ಉಪದೇಶಕರ ವಿಷಯದಲ್ಲಿ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ಆತನ ಎಚ್ಚರಿಕೆಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. ఆయన కొంతమందిని వేషధారులారా అని పలికినటువంటి మాటలు మనం ఎరుగుదుము. ನಾವು ಸುವಾರ್ತೆ ಭಾಗದಲ್ಲಿ ಕರ್ತನು ಕೆಲವೊಬ್ಬರನ್ನು ಕಪಟಿಗಳೇ ಎಂಬುದಾಗಿ ಕರೆದಿರುವುದನ್ನು ನಾವು ನೋಡುತ್ತಾ ಇದ್ದೇವೆ. ఎవరు వారు? ಯಾರವರು? సమాధానం మీరు చెప్తే బాగుంటుంది. ಯಾರವರು? ಸಮಾಧಾನವನ್ನು ನೀವೇ ಹೇಳಬೇಕು. ఎవరిని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వేషధారులారా అని పలికాడు? ಯಾರನ್ನ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಸ್ವಾಮಿ ಕಪಟಿಗಳೇ, ವೇಷಧಾರಿಗಳೆಂಬುದಾಗಿ ಕರೆದನು? శాస్త్రులను పరిసయ్యులను ఉద్దేశించి ఆయన ఆ మాట పలికినట్లుగా మనము గమనించగలం. ಪರಿಸಾಯರನ್ನು ಮತ್ತು ಸದ್ದುಕಾಯರನ್ನು ಮತ್ತು ಶಾಸ್ತ್ರಿಗಳ ಕುರಿತಾಗಿ ನಮ್ಮ ಕರ್ತನು ಅವರನ್ನ ಕರೆದನೆಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ఎవరు వీరు? ಯಾರವರು? వాక్యాన్ని ఎరిగిన వారు. ನೋಡ್ರಿ, ವಾಕ್ಯವನ್ನು ಬಲ್ಲವರೇ, యూదా మత సంబంధమైనటువంటి పెద్దలు, ನೋಡ್ರಿ, ಯಹೂದ ಮತಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟ ಹಿರಿಯರಾಗಿದ್ದರು. వారిని గూర్చి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాట, ನೋಡ್ರಿ, ಅವರ ವಿಷಯವಾಗಿ ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಸ್ವಾಮಿ ಹೇಳಿರುವಂತ ಮಾತು, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిసయ్యులారా, ಅಯ್ಯೋ ಕಪಟಿಗಳೇ, ವೇಷಧಾರಿಗಳೇ, ಪರಿಸಾಯರೇ, ಶಾಸ್ತ್ರಿಗಳೇ, సున్నము కొట్టిన సమాధుల్లారా, ಸುನ್ನ ಹಚ್ಚಿದ ಸಮಾಧಿಗಳೇ. ప్రియులరా, ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు వీరిని గూర్చి పలికినటువంటి మాట వేషధారులారా. ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಇವರ ವಿಷಯದಲ್ಲಿ ಹೇಳಿರುವಂತ ಮಾತು ಏನಂದ್ರೆ ವೇಷಧಾರಿಗಳೇ, ಕಪಟಿಗಳೇ. అంటే వీరి జీవితం పైకి బాగానే ఉంది, ನೋಡ್ರಿ, ಇವರ ಒಂದು ಜೀವನ ಹೊರಗಡೆ ಚೆನ್ನಾಗಿದೆ, కానీ లోపట వారు చెడిపోయినటువంటి వారుగా ఉన్నారు. ಆದ್ರೆ ಒಳಗಡೆ ನೋಡಿದರೆ ಅವರು ಕೆಟ್ಟು ಹೋಗಿದ್ದಾರೆ. వారు సున్నము కొట్టినటువంటి సమాధులు, ಅವರು ಸುನ್ನ ಹಚ್ಚಿದ ಸಮಾಧಿಗಳ ಹಾಗೆ ಕಾಣುತ್ತಿದ್ದಾರೆ. తెల్లగా బాగానే కనిపిస్తూ ఉన్నాయి. ಸುನ್ನ ಹಚ್ಚಿದ ಸಮಾಧಿ ಹೊರಗಡೆ ಚೆನ್ನಾಗಿ ಕಾಣ್ತಾ ಇದೆ. దానిని తెరిచినట్లయితే
వాసన భరించలేనటువంటిది. ಆದರೆ ಆ ಒಂದು ಸಮಾಧಿಯನ್ನು ತೆರೆದಾಗ ನಾವು ಸಹಿಸಲಾರದ ವಾಸನೆಯನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. నేను ఇక్కడ ముఖ్యంగా చెప్పాలనుకున్నటువంటి పాయింట్ ఏమిటి అంటే, ನಾನು ಈ ಒಂದು ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ಹೇಳಬೇಕಾದಂತ ಮುಖ್ಯ ವಿಷಯವೇನೆಂದ್ರೆ, సో మత సంబంధమైనటువంటి నాయకులు ನೋಡ್ರಿ, ಒಂದು ಮತಕ್ಕೆ ಧರ್ಮಕ್ಕೆ ಸಂಬಂಧಪಟ್ಟಂತ ನಾಯಕರಾಗಿ ಕಾಣ್ತಾ ಇದ್ದಾರೆ. వీరు సంఘములను చెడిపేటటువంటి వారుగా ఉన్నారు. ಇವರೇ ಸಭೆಗಳನ್ನ ಹಾಳು ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ. వీరే అబద్ధ బోధకులుగా ఉన్నట్లుగా మనము గమనించగలం. ಇವರುಗಳೇ ಸುಳ್ಳು ಪ್ರವಾದಿಗಳಾಗಿ ಸುಳ್ಳು ಬೋಧಕರಾಗಿ ಕಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ప్రియులరా, కాబట్టి సంఘములో వీరు వేషధారులుగా ఉంటూ ఉండగా మనము చేయవలసినదేమిటి? ನೋಡ್ರಿ, ಇಂಥವರು ಸಭೆಗಳಲ್ಲಿ ವೇಷವನ್ನು ಹಾಕಿಕೊಂಡಿರುವಾಗ ನಾವು ಏನು ಮಾಡಬೇಕು? మత్తయి సువార్తలో మనము చదువుకున్నటువంటి రీతిగా, ಮತ್ತೇನು ಬರೆದ ಸುವಾರ್ತೆಯಲ್ಲಿ ನಾವು ಓದಿದ ಹಾಗೆ వారి క్రియలను మనము గమనించాలి. ಅವರ ಕ್ರಿಯೆಗಳನ್ನು ನಾವು ಗಮನಿಸಬೇಕು. వారు పైకి బాగానే ఉన్నారు, ಅವರು ಹೊರಗಡೆ ಚೆನ್ನಾಗಿದ್ದಾರೆ, కానీ వారి క్రియలు సరైనటువంటివిగా లేవు. ಆದ್ರೆ ಅವರ ಕ್ರಿಯೆಗಳು ಚೆನ್ನಾಗಿಲ್ಲ. కాబట్టి సంఘము ఏం చేయాలి అంటే వారి క్రియలను గమనించాలి. ನೋಡಿ, ಅದಕ್ಕಾಗಿ ಸಭೆಯು ಈ ಸುಳ್ಳು ಉಪದೇಶಕರ ಕ್ರಿಯೆಗಳನ್ನ ಗಮನಿಸಬೇಕು. ఒక సహోదరునితో నేను మాట్లాడుతూ ఉన్నాను. ಒಬ್ಬ ಸಹೋದರನೊಂದಿಗೆ ನಾನು ಮಾತನಾಡುತ್ತಿದ್ದೇನೆ. అన్న, సంఘములో అబద్ధ బోధలు ఎలాగూ ప్రారంభమవుతున్నాయి అంటే పరంపర్యాచారము వలన అని ఆయన చెప్పారు. ಸಭೆಗಳಲ್ಲಿ ಈ ಸುಳ್ಳು ಉಪದೇಶ ಹೇಗೆ ಪ್ರಾರಂಭವಾಗ್ತಾ ಇದೆ ಅಂದ್ರೆ ಈ ಒಂದು ಸಂಪ್ರದಾಯಗಳ ಮೂಲಕವಾಗಿ ಎಂಬುದಾಗಿ ಅವರು ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ. అంటే మా కల్చర్ అనేటటువంటిది, మా సొసైటీ అనేటటువంటిది ఆ విధంగా ఉంది. ನೋಡ್ರಿ, ನಮ್ಮ ಸಮಾಜದಲ್ಲಿ ಇರತಕ್ಕಂತ ಕೆಲವೊಂದು ಸಂಸ್ಕೃತಿಗಳು ಆ ರೀತಿಯಾಗಿ ಇವೆ ಎಂಬುದಾಗಿ ಅವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. సంఘము ఎదుర్కొంటున్నటువంటి సమస్య, ನೋಡ್ರಿ, ಸಭೆಯು ಎದುರುಕೊಳ್ಳತಕ್ಕಂತ ಒಂದು ಸಮಸ್ಯೆ ಏನೆಂದರೆ, దేవుని వాక్యము సెలవిస్తున్నది వేరు, ದೇವರ ವಾಕ್ಯವು ಹೇಳುವಂತದ್ದೇ ಬೇರೆ, సమాజము లేక సంస్కృతి లేక ఆచారము సెలవిస్తున్న విధానము వేరు. ಈ ಸಮಾಜದಲ್ಲಿ ಇಲ್ಲಿರತಕ್ಕಂತ ಸಂಸ್ಕೃತಿ ಮತ್ತು ಆಚಾರ ವಿಧಿಗಳು ಬೇರೆಯಾಗಿವೆ. ఉదాహరణకు వివాహ వ్యవస్థ తీసుకుందాం. ನೋಡ್ರಿ, ಉದಾಹರಣೆಗಾಗಿ ಅರ್ಥ ಆಗುವ ಹಾಗೆ ಮದುವೆ ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ನಾವು ತೆಗೆದುಕೊಳ್ಳೋಣ. సో దేవుని వాక్య ప్రకారము వివాహము, క్రైస్తవ వివాహము పరిశుద్ధ వివాహము. ನೋಡಿ, ದೇವರ ವಾಕ್ಯದ ಪ್ರಕಾರವಾಗಿ ಕ್ರೈಸ್ತ ವಿವಾಹ ಅದು ಪರಿಶುದ್ಧ ವಿವಾಹವಾಗಿದೆ. సో పరిశుద్ధ వివాహములో ఆ పారంపర్యాచారానికి, సంస్కృతికి ఎటువంటి అవకాశమే లేదు. ನೋಡ್ರಿ, ಈ ಪರಿಶುದ್ಧ ಒಂದು ಮದುವೆಯಲ್ಲಿ ವಿವಾಹ ವ್ಯವಸ್ಥೆಯಲ್ಲಿ ಸಂಪ್ರದಾಯಕ್ಕೆ ಸಂಸ್ಕೃತಿಗೆ ಯಾವುದೇ ಅವಕಾಶ ಇಲ್ಲ. కానీ మనము క్రైస్తవ వివాహములను గమనించినట్లయితే, ಆದ್ರೆ ನಾವು ಈ ಕ್ರೈಸ್ತ ಮದುವೆಗಳನ್ನ ನಾವು ನೋಡಿದಾಗ ఆచారాలతో నిండినటువంటి క్రైస్తవ పరిశుద్ధ వివాహములు. ನೋಡ್ರಿ, ಕೆಲವೊಂದು ಪಿತೃಗಳಿಂದ ಬಂದಂತ ಕೆಲವೊಂದು ಆಚಾರಗಳು ಸಂಪ್ರದಾಯಗಳಿಂದ ಕೂಡಿದಂತ ಒಂದು ಪರಿಶುದ್ಧ ವಿವಾಹದ ಹಾಗೆ ಕಾಣ್ತಾ ಇದೆ. ఇన్విటేషన్ మనము ఆహ్వానము గమనించినట్లయితే, ನಾವು ಮದುವೆಯ ಆಹ್ವಾನ ಪತ್ರಿಕೆಯನ್ನು ನಾವು ಗಮನಿಸಿದಾಗ పరిశుద్ధ వివాహము, ಆ ಪರಿಶುದ್ಧ ವಿವಾಹ ಎಂಬುದಾಗಿ ಅಲ್ಲಿ ಬರೆಯಲ್ಪಟ್ಟಿರುತ್ತದೆ. దానిలో ఏమున్నాయి? ಆದ್ರೆ ಆ ಮದುವೆಯಲ್ಲಿ ಏನಿದೆ? మంగళసూత్రం. ನೋಡ್ರಿ, ಒಂದು ತಾಳಿ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ಮಂಗಳಸೂತ್ರ ఎక్కడి నుంచి వచ్చింది? ಆ ಮಂಗಳಸೂತ್ರ ತಾಳಿ ಎಲ್ಲಿಂದ ಬಂತು? అది భారతదేశ హిందూ సాంప్రదాయం ప్రకారము నియమించబడినది. ಅದು ಭಾರತ ದೇಶದ ಹಿಂದೂ ಧರ್ಮದಲ್ಲಿ ಅದರ ಸಂಪ್ರದಾಯದಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂತ ಒಂದು ತಾಳಿ. తలంబ్రాలు లేనిదే వివాహము లేదు. ನೋಡ್ರಿ, ಅಕ್ಕಿ ಕಾಳು ಬಿಳದೆ ಮದುವೆ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ. పసుపు పూసుకోనిదే వివాహము లేదు. ಅರಸಿನ ಆಡದೆ ಮದುವೆ ಆಗೋದಿಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳುವುದನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. సంస్కృతి అనేటటువంటిది క్రైస్తవ పరిశుద్ధ వివాహాన్ని పాడు చేస్తూ ఉంది. ನೋಡ್ರಿ, ಇಲ್ಲಿರ್ತಕ್ಕಂತ ಒಂದು ಸಂಸ್ಕೃತಿ ಸತ್ಯವೇದಕ್ಕೆ ಅನುಗುಣವಾಗಿ ನಡೆಯತಕ್ಕಂತ ಪರಿಶುದ್ಧ ವಿವಾಹವನ್ನ ಅದು ಹಾಳು ಮಾಡುತ್ತಿದೆ. ఎవరైతే సంఘ పెద్దలుగా ఉన్నారో, ಯಾರು ಸಭೆಯ ಹಿರಿಯರಾಗಿದ್ದಾರೋ, ఎవరైతే సేవకులుగా ఉన్నారో, ಯಾರು ಸಭೆಗಳಲ್ಲಿ ಸೇವಕರಾಗಿದ್ದಾರೋ, వీటిని గురించి బోధించినట్లయితే ಇವುಗಳ ವಿಷಯವಾಗಿ ಅವರು ಮಾತನಾಡಿದರೆ, ಬೋಧಿಸಿದರೆ, వాళ్ళు
సంఘానికి రావడం మానుకుంటారే, ಅಯ್ಯೋ ಜನರೇ ಬರುವುದನ್ನ ಬಿಟ್ಟು ಬಿಡ್ತಾರಲ್ಲ, మాకిచ్చేటటువంటి కానుకలు ఆగిపోతాయే ನಮಗೆ ಬರತಕ್ಕಂತ ಕಾಣಿಕೆ ಬರುವುದು ಹೋಗುತ್ತದೆ అని సత్యాన్ని సత్యంగా బోధించలేకపోతూ ఉన్నారు. ಅದಕ್ಕಾಗಿ ಸತ್ಯವನ್ನ ಸತ್ಯವಾಗಿ ಬೋಧನೆ ಮಾಡದೆ ಅವರು ಸುಮ್ಮನಿದ್ದಾರೆ. దేవుని వాక్యము ఏమని సెలవిస్తూ ఉంది? ದೇವರ ವಾಕ್ಯ ನಮಗೆ ಏನಂತ ಹೇಳ್ತಾ ಇದೆ? మన మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. ನಮ್ಮ ಮಾತು ಹೌದಂದ್ರೆ ಹೌದು, ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಇಲ್ಲ, ಹಾಗೆ ಇರಬೇಕು. ప్రియులారా, దేవుని పరిశుద్ధ వివాహము ప్రమాణములతో కూడినటువంటిది. ನೋಡ್ರಿ, ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಅನುಗುಣವಾಗಿರತಕ್ಕಂತ ಮದುವೆ ಪರಿಶುದ್ಧ ವಿವಾಹ ಅದು ಮಾತುಗಳಿಂದ ಪ್ರಮಾಣಗಳಿಂದ ಕೂಡಿರತಕ್ಕಂತದ್ದಾಗಿದೆ. దేవుని సన్నిధిలో ఏదైతే ప్రమాణం చేస్తూ ఉంటూ ఉన్నారో, ನಾವು ಯಾವ ದೇವರನ್ನ ನಾವು ನಂಬಿದ್ದೇವೋ ಆ ದೇವರ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ನಾವು ಯಾವ ಮಾತನ್ನ ಪ್ರಮಾಣ ಪೂರ್ವಕವಾಗಿ ಹೇಳ್ತಾ ಇದ್ದೇವೋ దానికోసం దానిని నిలబెట్టడానికి ప్రయత్నం చేయవలసినటువంటి వారు. ನಾವು ಹೇಳತಕ್ಕಂತ ಮಾತನ್ನ ನಾವು ನಿಲ್ಲಿಸುವುದಕ್ಕಾಗಿ ನಾವು ಪ್ರಯತ್ನ ಪಡಬೇಕು. కాబట్టి సంస్కృతి అనేటటువంటిది దేవుని వాక్యమును పక్కకు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది. ನೋಡ್ರಿ, ಅದಕ್ಕಾಗಿ ಈ ನಮ್ಮ ಸಮಾಜದಲ್ಲಿ ಇರತಕ್ಕಂತ ಈ ಸಂಸ್ಕೃತಿಯು ದೇವರ ವಾಕ್ಯವನ್ನೇ ಪಕ್ಕಕ್ಕೆ ಇಡುವ ಹಾಗೆ ಮಾಡುತ್ತಾ ಇದೆ. కాబట్టి సంస్కృతికి ప్రాధాన్యతనిద్దామా, దేవుని వాక్యానికి ప్రాధాన్యతనిద్దామా? ಅದಕ್ಕಾಗಿ ಗಮನಿಸಿರಿ ಪ್ರಿಯರೇ, ನಮ್ಮ ಸಮಾಜದಲ್ಲಿ ಇರತಕ್ಕಂತ ಸಂಸ್ಕೃತಿಗೆ ನಾವು ಪ್ರಾಮುಖ್ಯತೆಯನ್ನು ಕೊಡೋಣ ಅಥವಾ ನಾವು ನಂಬಿರುವಂತ ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ನಾವು ಪ್ರಾಮುಖ್ಯತೆಯನ್ನು ಕೊಡೋಣವೋ? రెండవదిగా మనము గమనించినట్లయితే, ಎರಡನೇದಾಗಿ ನಾವು ಗಮನಿಸಿದಾಗ ఆచారాలను మనము గమనించగలం. ನೋಡ್ರಿ, ಆ ಮದುವೆಯಲ್ಲಿ ಸಂಪ್ರದಾಯಗಳನ್ನ ಕೆಲವೊಂದು ನಾವು ನೋಡುತ್ತಿದ್ದೇವೆ, ಆಚಾರಗಳನ್ನ. గలతీయులకు రాసినటువంటి పత్రికలో మనము చూచినట్లయితే, ನಾವು ಗಲಾತ್ಯದವರಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ನಾವು ನೋಡಿದಾಗ 4వ అధ్యాయానికి రండి. 4ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ನಿಮ್ಮ ಸತ್ಯವೇದವನ್ನ ತಿರುಗಿಸಿರಿ. ఇక్కడ ఆచారాలను గురించి అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. ಇಲ್ಲಿ ಸಂಪ್ರದಾಯಗಳ ವಿಷಯದಲ್ಲಿ ಅಪೊಸ್ತಲ ಪೌಲನು ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾನೆ. 10వ వచనం, 10ನೇ ವಚನ, 4ನೇ ಅಧ್ಯಾಯ 10ನೇ ವಚನದಲ್ಲಿ ನಾವು ಓದೋಣ. ನೀವು ಆಯಾ ದಿನಗಳನ್ನು, ಮಾಸಗಳನ್ನು, ಉತ್ಸವ ಕಾಲಗಳನ್ನು, ಸಂವತ್ಸರಗಳನ್ನು ನಿಷ್ಠೆಯಿಂದ ಆಚರಿಸುತ್ತೀರಿ. ప్రియులారా, ఇక్కడ మనము గమనించినట్లయితే ఆచారాలను గురించి అపోస్తలుడైనటువంటి పౌలు వివరిస్తూ ఉన్నాడు. ಪ್ರಿಯರೇ, ಇಲ್ಲಿ ಸಂಪ್ರದಾಯ ಆಚಾರಗಳ ಸಂಬಂಧವಾಗಿ ಅಪೊಸ್ತಲ ಪೌಲನು ವಿವರಣೆಯನ್ನು ಕೊಡುತ್ತಿದ್ದಾನೆ. ఇక్కడ దినాలు ఆచరిస్తూ ఉన్నారు. ನೋಡ್ರಿ, ಇಲ್ಲಿ ಆಯಾ ದಿನಗಳು ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ, ಅವುಗಳನ್ನು ಆಚಾರ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ. ఏ దినాలు? ಯಾವ ದಿನಗಳು? పుట్టుక దినం, ನೋಡಿ, ಬರ್ತ್ಡೇ, జ్ఞాపకార్థ దినం, ಸತ್ತವರನ್ನ ನೆನಪು ಮಾಡಿಕೊಳ್ಳುವಂತ ಜ್ಞಾಪಕಾರ್ಥಕ ದಿನ, వివాహ దినం, ನೋಡ್ರಿ, ಆನಿವರ್ಸರಿ, ಮದುವೆ ಆದಂತ ವಾರ್ಷಿಕೋತ್ಸವ ದಿನಗಳು, అనేక దినాలను క్రైస్తవులు ఏర్పాటు చేసుకున్నారు. ನೋಡ್ರಿ, ಇಂತ ಅನೇಕ ದಿನಗಳನ್ನ ಕ್ರೈಸ್ತರು ನೇಮಕ ಮಾಡಿಕೊಂಡಿದ್ದಾರೆ. దినాలను ఆచరిస్తూ ఉన్నారు. ಅವರು ಕೆಲವೊಂದು ದಿನಗಳನ್ನ ಆಚರಿಸುತ್ತಿದ್ದಾರೆ, సంవత్సరికాలను ఆచరిస్తూ ఉన్నారు, ಮತ್ತು ಕೆಲವೊಂದು ಸಂವತ್ಸರಗಳನ್ನ ಆಚರಣೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರೆ, మాసములను ఆచరిస్తూ ఉన్నారు. ಕೆಲವೊಂದು ಮಾಸಗಳನ್ನು ಕೂಡ ಅವರು ಆಚರಣೆ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి? ಇವು ಎಲ್ಲವೂ ಕೂಡ ಎಲ್ಲಿಂದ ಬಂದವು? సంస్కృతి నుంచి వచ్చినటువంటివి. ಇವೆಲ್ಲವೂ ಕೂಡ ನಾವಿರ್ತಕ್ಕಂಥ ಸಂಸ್ಕೃತಿಯಿಂದನೇ ಬಂದಿರತಕ್ಕಂಥವು, మానవ ఆచారాల నుంచి వచ్చినటువంటివి. ಇವೆಲ್ಲವೂ ಕೂಡ ಮನುಷ್ಯರ ಆಚಾರಗಳಿಂದ ಬಂದಿರತಕ್ಕಂಥವುಗಳು. కాబట్టి మొట్టమొదటిది మత వ్యవస్థ దేవుని వాక్యమునకు తావివ్వడము లేదు. ನೋಡ್ರಿ, ಮೊಟ್ಟ ಮೊದಲ ಬಾರಿಗೆ ನಾವು ನೋಡಿದಾಗ ಈಗಿರ್ತಕ್ಕಂಥ ಈ ಧರ್ಮದ ಅಥವಾ ಮತ ವ್ಯವಸ್ಥೆಯು ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಅದು ಅವಕಾಶನೇ ಕೊಡೋದಿಲ್ಲ. సో నాయకులైనటువంటి వారు దానికి దేవుని వాక్యానికి లోబడక సంఘమునకు సత్యమును బోధించక సంఘాన్ని మభ్యపెడుతున్నటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ಆದ್ರೆ ಸಭೆಯ ನಾಯಕರುಗಳು ಎಂಬುದಾಗಿ ಕರೆಸಲ್ಪಡುವಂತವರು ಸಭೆಗೆ ಸತ್ಯವನ್ನು ಹೇಳದೆ ಈ ಸತ್ಯವಾಕ್ಯವನ್ನ ಬಚ್ಚಿಟ್ಟಿದ ಹಾಗೆ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఆచారాలు అనేటటువంటివి కూడా సంఘములో ప్రవేశించి సంఘాన్ని పాడు చేస్తున్నటువంటివిగా ఉన్నాయి. ಆದ್ರೆ ಸಭೆಗಳಲ್ಲಿ ಇವತ್ತಿನ ದಿನಗಳಲ್ಲಿ ಯಾರನ್ನೋ ಮೆಚ್ಚಿಸಬೇಕೆಂಬುದಾಗಿ ತಿಳ್ಕೊಂಡು ಅವರು ಆಚಾರಗಳನ್ನ ಸಭೆಗಳಲ್ಲಿ ತರುವುದನ್ನು ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. అందుకోసమే అపోస్తలుడైనటువంటి పౌలు దాని గురించి బాధపడుతూ ఉంటూ ఉన్నాడు. ಅದಕ್ಕಾಗಿ ಅಪೊಸ್ತಲ ಪೌಲನು ಆ ವಿಷಯವಾಗಿ ಅವನು ತುಂಬಾ ಚಿಂತನೆ ಮಾಡುತ್ತಿದ್ದಾನೆ. ప్రియులారా, మన సంఘాలు ఎలాగున్నాయి? ಪ್ರಿಯರೇ, ನಮ್ಮ ಸಭೆಗಳು ಹೇಗಿವೆ? దేవుని వాక్యానికి ప్రాధాన్యత లేకపోతే ఆచారాలకు మతానికి ప్రాధాన్యత?
ನೋಡಿ, ನಾವು ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಹೆಚ್ಚಾದ ಪ್ರಾಮುಖ್ಯತೆಯನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದೇವೋ ಅಥವಾ ನಮ್ಮ ಸುತ್ತಮುತ್ತಲಿರುವಂತಹ ಸಂಸ್ಕೃತಿ ಮತ್ತು ಆಚಾರ ಸಂಪ್ರದಾಯಗಳಿಗೆ ನಾವು ಪ್ರಾಮುಖ್ಯತೆಯನ್ನು ಕೊಡ್ತಾ ಇದ್ದೇವೋ? మతానికి ప్రాధాన్యతను ఇచ్చినట్లయితే ನೀನು ಮತಕ್ಕೆ ಅಥವಾ ಧರ್ಮಕ್ಕೆ ನೀನು ಪ್ರಾಮುಖ್ಯತೆಯನ್ನು ಕೊಟ್ಟರೆ మనము అబద్ధ బోధకులమే. ನಾವು ಕೂಡ ನಿಜವಾಗಲೂ ಕೂಡ ಸುಳ್ಳು ಪ್ರವಾದಿಗಳೇ, ಸುಳ್ಳು ವಿಶ್ವಾಸಿಗಳೇ. క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం, ಒಂದು ಕಡೆ ಕ್ರೈಸ್ತರು ಎಂಬುದಾಗಿ ನಾವು ಹೇಳಿಕೊಳ್ಳುತ್ತೇವೆ, విశ్వాసులమని చెప్పుకుంటూ ఉన్నాం. ಇನ್ನೊಂದು ಕಡೆ ವಿಶ್ವಾಸಿಗಳೆಂಬುದಾಗಿ ಹೇಳಿಕೊಳ್ಳುತ್ತೇವೆ. దేవుని వాక్యాన్ని బట్టి మనము జీవించవలసినటువంటి వారంగా ఉండగా, ನೋಡಿ, ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಅನುಗುಣವಾಗಿ ಜೀವಿಸಬೇಕಾದಂತ ನಾವುಗಳು మనకు అనుకూలతగా దేవుని మాటల్లో కొన్ని తీసివేస్తున్నాం. ನಮಗೆ ಅನುಗುಣವಾಗಿ ಕೆಲವೊಂದು ದೇವರ ಮಾತುಗಳನ್ನು ನಾವೇ ತೆಗೆದು ಹಾಕುತ್ತಿದ್ದೇವೆ. మనకు అనుకూలంగా ఉండడానికి కొన్ని మాటలను కలుపుతూ ఉన్నాం. ನಮಗೆ ಅನುಕೂಲಕರವಾಗಿರುವುದಕ್ಕಾಗಿ ಕೆಲವೊಂದು ಮಾತುಗಳನ್ನ, ಪದ್ಧತಿಗಳನ್ನ ನಾವೇ ಕೂಡಿಸ್ತಾ ಇದ್ದೇವೆ. కాబట్టి మనం కూడా అబద్ధ బోధకుల వలె, అబద్ధ ప్రవక్తల వలె మనం కూడా జీవిస్తూ ఉన్నాం. ನೋಡಿ, ದೇವರ ವಾಕ್ಯದ ಪ್ರಕಾರವಾಗಿ ನಾವು ಕೂಡ ಸುಳ್ಳು ಪ್ರವಾದಿಗಳಾಗಿದ್ದೇವೆ, ಸುಳ್ಳು ವಿಶ್ವಾಸಿಗಳೇ ಆಗಿದ್ದೇವೆ. తిమోతి పత్రికలో మనము గమనించినట్లయితే ನಾವು ತಿಮೋಥಿಯನಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸಿದಾಗ వీరు వేషధారులుగా ఉన్నారు. ನೋಡ್ರಿ, ಇವರು ವೇಷವನ್ನು ಹಾಕಿಕೊಂಡವರ ರೀತಿಯಲ್ಲಿದ್ದಾರೆ. మరొక లక్షణాన్ని మనం అక్కడ గమనించినట్లయితే ನಾವು ಇನ್ನೊಂದು ಲಕ್ಷಣವನ್ನು ನಾವು ಗಮನಿಸಿದಾಗ వారు అబద్ధీకులు. ಅವರು ಸುಳ್ಳು ಬೋಧಕರು, ಸುಳ್ಳು ಮಾತಾಡುವವರು. వారి లక్షణమేమిటి? ಅವರ ಲಕ್ಷಣ ಏನು? అబద్ధాలాడేటటువంటి వారు. ನೋಡ್ರಿ, ಸುಳ್ಳನ್ನ ಮಾತಾಡುವಂತದ್ದು. ప్రియులారా, వారు మోసపరిచేటటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ಪ್ರಿಯರೇ, ಅವರು ವಿಶ್ವಾಸಿಗಳನ್ನ, ಮನುಷ್ಯರನ್ನ ವಂಚಿಸುತ್ತಾರೆ ಮತ್ತು ಮೋಸ ಮಾಡುತ್ತಾರೆ. ఆ అబద్ధీకులు ఏమని చెప్తారు? ನೋಡ್ರಿ, ಆ ಸುಳ್ಳು ಬೋಧಕರು ಏನಂತ ಹೇಳ್ತಾರೆ? చూడండి 2వ వచనం. ನೋಡ್ರಿ, ಆ 2ನೇ ವಚನದಲ್ಲಿ వారు వాతవేయబడిన మనస్సాక్షి కలిగిన వారై, ನೋಡ್ರಿ, ಸ್ವಂತ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಅಪರಾಧಿಗಳೆಂಬ ಬರೆಯುಳ್ಳವರಾದರೂ వివాహమును నిషేధించుచు. ನೋಡ್ರಿ, ಮದುವೆ ಆಗಬಾರದೆಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾರೆ. వారేమంటూ ఉన్నారు? ನೋಡ್ರಿ, ಅವರ ಬೋಧನೆಗಳಲ್ಲಿ ಏನು ಮಾತಾಡ್ತಾರೆ? వివాహం చేసుకోవాల్సినటువంటి అవసరత లేదు. ನೋಡ್ರಿ, ಮದುವೆ ಮಾಡಿಕೊಳ್ಳಬೇಕಾದಂತ ಅವಶ್ಯಕತೆ ಈಗ ಇಲ್ಲ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾರೆ. వివాహం చేసుకోకూడదు అని సెలవిస్తూ ఉన్నారు. ನೋಡ್ರಿ, ಮದುವೆ ಆಗಬಾರದೆಂಬುದಾಗಿ ಅವರು ಬೋಧಿಸುತ್ತಿದ್ದಾರೆ. ఎవరిలో ఈ లక్షణాన్ని గమనించవచ్చు? ನೋಡ್ರಿ, ಯಾರಲ್ಲಿ ಈ ಲಕ್ಷಣವನ್ನು ನಾವು ಗಮನಿಸಬಹುದು? మనము ఎరిగినటువంటి వారు వివాహాన్ని నిషేధించేవారు కొద్దిమంది ఉన్నారు. ನೋಡ್ರಿ, ನಾವು ತಿಳ್ಕೊಂಡವರೇ, ನಮಗೆ ಪರಿಚಯಸ್ಥರೇ ಅವರು ಮದುವೆಯನ್ನ ನಿಷೇಧ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. ఎవరు వారు? ಯಾರವರು? క్యాథలిక్ నన్స్. ನೋಡ್ರಿ, ಕ್ಯಾಥಲಿಕ್, ರೋಮನ್ ಕ್ಯಾಥಲಿಕ್ ನನ್ಸ್ ಎಂಬುದಾಗಿ ನಾವು ನೋಡ್ತೇವೆ, ಸಂತರು ಎಂಬುದಾಗಿ. వారు ఫాదర్లు అని పిలువబడుతూ ఉన్నారు. ನೋಡ್ರಿ, ಅವರ ಬಗ್ಗೆ ನಾವು ನೋಡಿದಾಗ ಫಾದರ್ಗಳು, ಪಾದ್ರಿಗಳೆಂಬುದಾಗಿ ಅವರು ಕರೆಯಲ್ಪಡ್ತಾರೆ. నన్స్ అని పిలువబడుతూ ఉన్నారు. ಮದುವೆ ಆಗದೆ ನನ್ಸ್ಗಳೆಂಬುದಾಗಿ ಅವರು ತಮ್ಮನ್ನು ತಾವು ಪ್ರತ್ಯೇಕಿಸಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. వారి బోధేమిటి? ನೋಡ್ರಿ, ಅವರ ಒಂದು ಗುರಿ ಏನಾಗಿದೆ? వివాహమును నిషేధించుట. ಮದುವೆಯನ್ನೇ ಅವರು ನಿಷೇಧ ಮಾಡುತ್ತಾರೆ. ప్రియులరా, గమనించండి, దేవుని వాక్యమును తమకు అనుకూలంగా మార్చుకునేటటువంటి బోధలు. ನೋಡ್ರಿ, ಗಮನಿಸ್ರಿ, ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ತಮಗೆ ಬೇಕಾದ ರೀತಿಯಲ್ಲಿ ಅವರು ಬದಲಾವಣೆ ಮಾಡುತ್ತಾ ಇದ್ದಾರೆ. అంత మాత్రమే కాదు, ಅಷ್ಟು ಮಾತ್ರವಲ್ಲದೆ వారు బోధిస్తున్నటువంటి మరొక బోధ ఏమిటి అంటే, మనం ఏదైనా ప్రార్థన చేసుకొని తిన్నట్లయితే అంత పవిత్రపరచబడుతుంది. ನೋಡಿ, ಯಾವುದನ್ನಾದ್ರೂ ಕೂಡ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಂಡು ತಿನ್ನದೇ ಆದ್ರೆ ಎಲ್ಲವೂ ಕೂಡ ಪವಿತ್ರ ಆಗ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಅವರು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. దేవుని వాక్యం వలన అది పవిత్రపరచబడుతుంది. ನೋಡಿ, ದೇವರ ವಾಕ್ಯದ ಮೂಲಕವಾಗಿ ಅದು ಪವಿತ್ರವಾಗುತ್ತದೆ. అది ప్రార్థన వలన పవిత్రపరచబడుతుంది. ನೋಡಿ, ಅದು ಪ್ರಾರ್ಥನೆ ಮೂಲಕವಾಗಿ ಪವಿತ್ರವಾಗುತ್ತದೆ. కాబట్టి ప్రార్థన చేసి అన్ని తినేద్దాము, ನೋಡ್ರಿ, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಎಲ್ಲವನ್ನು ತಿಂದು ಬಿಡೋಣ అనేది వారి బోధ. ನೋಡಿ, ಅಂತದ್ದು ಅವರ ಒಂದು ಬೋಧನೆಯಾಗಿದೆ. ప్రియులరా, ఈ విషయంలో మరొక సంగతిని మనము గమనించాలి. ಪ್ರಿಯರೇ, ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಮತ್ತೊಂದು ವಿಷಯವನ್ನು ನಾವು ಗಮನಿಸಬೇಕು. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము గమనించండి. ನಾವು ಕೊರಿಂಥದವರಿಗೆ ಬರೆದ ಮೊದಲನೇ ಪತ್ರಿಕೆ 10ನೇ ಅಧ್ಯಾಯವನ್ನು ನಾವು ಗಮನಿಸೋಣ. ఇక్కడ మనము కొన్ని తినకూడదు, కొన్ని తినొచ్చు అని అపోస్తలుడైనటువంటి పౌలు బోధిస్తూ ఉన్నాడు. ಈ ಒಂದು ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ಕೆಲವೊಂದನ್ನು ತಿನ್ನಬೇಕು, ಕೆಲವೊಂದು ತಿನ್ನಬಾರದೆಂಬುದಾಗಿ ಪೌಲನು ಅವನು ಬೋಧಿಸುತ್ತಿದ್ದಾನೆ. 19వ వచనం ನೋಡ್ರಿ, 19ನೇ ವಚನದಲ್ಲಿ ಹೀಗೆ ಹೇಳುವುದರಿಂದ ಏನು ಹೇಳಿದ ಹಾಗಾಯಿತು? ವಿಗ್ರಹಕ್ಕೆ ನೈವೇದ್ಯ ಮಾಡಿದ ಪದಾರ್ಥವು ವಾಸ್ತವೆಂದು ಅಥವಾ ವಿಗ್ರಹವು ವಾಸ್ತವೆಂದು ನನ್ನ ಅಭಿಪ್ರಾಯವೋ ಅಲ್ಲ.
ಆದ್ರೆ ಅನ್ಯ ಜನರು ತಾವು ಅರ್ಪಿಸುವ ಬಲಿಗಳನ್ನು ದೇವರಿಗಲ್ಲ ದೆವ್ವಗಳಿಗೆ ಅರ್ಪಿಸುತ್ತಾರೆಂದು ನನ್ನ ಅಭಿಪ್ರಾಯವು. ನೀವು ದೆವ್ವಗಳೊಡನೆ ಭಾಗಿಗಳಾಗಿರಬೇಕೆಂದು ನನ್ನ ಇಷ್ಟವಲ್ಲ. ನೀವು ప్రియులారా, ఈ మాటలను జాగ్రత్తగా గమనించండి. ನೋಡ್ರಿ, ಈ ವಾಕ್ಯವನ್ನ ನೀವು ಸ್ವಲ್ಪ ಗಮನಿಸ್ರಿ. దయ్యములకు అర్పించినది, ನೋಡ್ರಿ, ದೆವ್ವಗಳಿಗೆ ಸಮರ್ಪಿಸಲ್ಪಟ್ಟಿರುವಂತ ಆಹಾರ ఏదైతే విగ్రహములకు అర్పించారో, ಯಾವುದು ವಿಗ್ರಹಗಳಿಗೆ ಸಮರ್ಪಿಸಲ್ಪಟ್ಟಿದೆಯೋ అవి దయ్యములకు అర్పించబడినటువంటివి. ನೋಡ್ರಿ, ಅದು ದೆವ್ವಗಳಿಗೆ ಅದು ಅರ್ಪಿಸಲ್ಪಟ್ಟಿದೆ. అపోస్తలులైనటువంటి పౌలు విశ్వాసులను హెచ్చరిస్తూ ఉన్నాడు. ಅಪೊಸ್ತಲ ಪೌಲನು ವಿಶ್ವಾಸಿಗಳಿಗೆ ಎಚ್ಚರಿಕೆ ಕೊಡ್ತಾ ಇದ್ದಾನೆ. దయ్యములకు అర్పించినటువంటి వాటిల్ని తినకూడదు అని హెచ్చరిస్తూ ఉన్నాడు. ದೆವ್ವಗಳಿಗೆ ಯಾವುದನ್ನ ಅರ್ಪಿಸಲ್ಪಟ್ಟಿದೆಯೋ ಅದನ್ನ ತಿನ್ನಬಾರದು ಎಂಬುದಾಗಿ ಪೌಲನು ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ. హిందూ స్నేహితులు మీ దగ్గరకు వస్తారు. ನೋಡ್ರಿ, ಹಳೆಯ ನಮ್ಮ ಹಿಂದೂ ಧರ್ಮದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಸ್ನೇಹಿತರು ನಿಮ್ಮ ಬಳಿಗೆ ಬರ್ತಾರೆ. బ్రదర్ ప్రసాదం, ಬ್ರದರ್ ಇದು ಪ್ರಸಾದ ಆಗಿದೆ, నేను తీసుకోను, ನಾನು ತೆಗೆದುಕೊಳ್ಳೋದಿಲ್ಲ. మీరిస్తే మేము తీసుకుంటామే, ನೀವು ಕೊಟ್ರೆ ನಾವು ತೆಗೆದುಕೊಳ್ತೇವಲ್ಲ, మేమిస్తే మీరెందుకు తీసుకోరు, ನಾವು ಕೊಟ್ರೆ ನೀವ್ಯಾಕೆ ತೆಗೆದುಕೊಳ್ಳೋದಿಲ್ಲ అని ప్రశ్న వేస్తారు. ನೋಡ್ರಿ, ಈ ರೀತಿಯಾಗಿ ಅವರು ಪ್ರಶ್ನೆಯನ್ನು ಹಾಕುತ್ತಾರೆ. ప్రియులారా, సమాధానం గమనించండి. ನೋಡ್ರಿ, ಸಮಾಧಾನವನ್ನ ಇಲ್ಲಿ ನೋಡ್ರಿ. వారు అర్పించేటటువంటి బలులు దేనికి అర్పిస్తూ ఉన్నారు? ನೋಡ್ರಿ, ಅವರು ಅರ್ಪಿಸುವಂತ ಬಲಿಗಳು ಯಾವುಗಳಿಗೆ ಅವರು ಅರ್ಪಿಸುತ್ತಿದ್ದಾರೆ? దయ్యములకు అర్పిస్తూ ఉంటూ ఉన్నారు. ದೆವ್ವಗಳಿಗೆ ಅರ್ಪಿಸುತ್ತಿದ್ದಾರೆ ಎಂಬುದಾಗಿ ಪೌಲನು ಬರೆಯುತ್ತಿದ್ದಾನೆ. విగ్రహములు దయ్యములై ఉన్నాయి. ನೋಡ್ರಿ, ವಿಗ್ರಹಗಳಿಗೆ ಸಮರ್ಪಿಸಲ್ಪಟ್ಟಂತವುಗಳು ದೆವ್ವಗಳಿಗೆ ಸಮರ್ಪಿಸಲ್ಪಟ್ಟಿವೆ. వారు చేసేటటువంటి ఆరాధన దయ్యములకు సంబంధించినది. ನೋಡ್ರಿ, ವಿಗ್ರಹ ಆರಾಧನೆ ಮಾಡುವಂತದ್ದು ಅದು ದೆವ್ವಗಳನ್ನ ಆರಾಧಿಸುವ ರೀತಿಯಲ್ಲಿ ಕಂಡು ಬರ್ತಾ ಇದೆ. ఆదామును చెడగొట్టినటువంటి అపవాది వాడు చేస్తున్నటువంటి పని ఇదే. ನೋಡ್ರಿ, ಆದಿಕಾಂಡ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಆದಾಮನನ್ನು ಕೆಡಿಸಿರುವಂತ ಆ ಸೈತಾನನೇ ಮಾಡತಕ್ಕಂತ ಒಂದು ಕೆಲಸ ಈ ರೀತಿಯಾಗಿ ನಾವು ಇವತ್ತಿನ ದಿನಗಳಲ್ಲಿ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. విగ్రహముల రూపాన్ని ఎత్తి దేవునికి చెందవలసినటువంటి ఆరాధనను దొంగిలిస్తూ ఉన్నాడు. ನೋಡ್ರಿ, ವಿಗ್ರಹದ ರೂಪದಲ್ಲಿ ಅವನು ತನ್ನನ್ನು ತಾನು ಪ್ರತ್ಯಕ್ಷಪಡಿಸಿಕೊಂಡು ಆ ಜೀವುಳ್ಳ ದೇವರಿಗೆ ಬರಬೇಕಾದ ಮಹಿಮೆಯನ್ನ ಅವನು ತನಗೆ ಸಮರ್ಪಿಸಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾನೆ. విగ్రహములు దయ్యములై ఉన్నాయి. ನೋಡ್ರಿ, ವಿಗ್ರಹಗಳು ಅವು ದೆವ್ವಗಳಾಗಿವೆ. దేవునికి చెందవలసినటువంటి ఆరాధన దయ్యములకు చెందుతూ ఉన్నది. ನೋಡ್ರಿ, ಜೀವುಳ್ಳ ದೇವರಿಗೆ ಬರಬೇಕಾಗಿರುವಂತ ಆರಾಧನೆ ಅದು ವಿಗ್ರಹಗಳ ರೂಪದಲ್ಲಿ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ, ಅವುಗಳಿಗೆ ಸಂಬಂಧಪಟ್ಟದ ರೀತಿಯಲ್ಲಿ. కాబట్టి దయ్యములకు అర్పించినటువంటి దానిని తినడానికి వీలు లేదు. ನೋಡ್ರಿ, ಯಾವುದು ದೆವ್ವಗಳಿಗೆ ಸಮರ್ಪಿಸಲ್ಪಟ್ಟಿದೆಯೋ ಅವುಗಳನ್ನ ತಿನ್ನುವುದಕ್ಕೆ ನಮಗೆ ಅವಕಾಶವಿಲ್ಲ. కానీ తిమోతి పత్రికలో మనము గమనించినట్లయితే, ನೋಡಿ, ನಾವು ತಿಮೋತಿಯನಿಗೆ ಬರೆದ ಪತ್ರಿಕೆಯಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸಿದಾಗ ఈ అబద్ధ ప్రవక్తలు అబద్ధ బోధకులు ఏం చేస్తూ ఉన్నారు? ನೋಡಿ, ಸುಳ್ಳು ಪ್ರವಾದಿಗಳು ಸುಳ್ಳು ಬೋಧಕರು ಏನು ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ? వారు ఏం చెప్తూ ఉన్నారు? ಅವ್ರು ಏನು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ? ప్రార్థన చేసుకొని తినులే, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಂಡು ತಿನ್ರಿ, అన్ని పవిత్రపరచబడతాయి, ಎಲ್ಲಾ ಪವಿತ್ರ ಆಗ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ. దేవుని వాక్యం వలన అవి పరిశుద్ధపరచబడతాయి, ದೇವರ ವಾಕ್ಯದಿಂದ ಅದು ಪವಿತ್ರ ಆಗ್ತದೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಿದ್ದಾರೆ. కాబట్టి సంఘము అనేక విధాలుగా సవాలును ఎదుర్కొంటూ ఉన్నది. ಆದುದರಿಂದ ಪ್ರಿಯರೇ, ಸಭೆಯು ಅನೇಕ ರೀತಿಯಾಗಿ ಸವಾಲನ್ನ ಅದು ಎದುರುಗೊಳ್ಳುತ್ತಾ ಇದೆ. అబద్ధ బోధకులు, ನೋಡ್ರಿ, ಸುಳ್ಳು ಬೋಧಕರನ್ನ ನಾವು ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ. ఎక్కడ ప్రారంభమవుతుంది? ನೋಡ್ರಿ, ಎಲ್ಲಿ ಪ್ರಾರಂಭವಾಗ್ತಾ ಇದೆ? ఆదిలోనే ప్రారంభమైంది. ಆದಿಕಾಂಡ ಪುಸ್ತಕದಲ್ಲಿ ನೋಡಿದ್ದೇವೆ, ಪ್ರಾರಂಭವು ಪ್ರಾರಂಭದಲ್ಲೇ ಇದೆ. ఎక్కడ ముగుస్తూ ఉన్నది? ಅದು ಎಲ್ಲಿ ಮುಕ್ತಾಯವಾಗ್ತಾ ಇದೆ? ప్రకటన గ్రంథంలో ముగుస్తూ ఉన్నది. ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥದಲ್ಲಿ ಮುಕ್ತಾಯವಾಗ್ತಾ ಇದೆ. ఈ మధ్యలో ఏముంది? ಈ ಒಂದು ಮಧ್ಯಕಾಲದಲ್ಲಿ ಏನ್ ನೋಡ್ತಾ ಇದ್ದೇವೆ? ప్రియులారా, సంఘం ఉంటూ ఉన్నది. ಆ ಸಭೆ ಕಾಲವನ್ನು ನೋಡುತ್ತಿದ್ದೇವೆ. కాబట్టి సంఘము ఈ సవాలును ఎదుర్కొంటూ ఉంది. ಆದುದರಿಂದ ಸಭೆಯು ಈ ಸವಾಲನ್ನ ಅದು ಎದುರುಗೊಳ್ತಾ ಇದೆ. సంఘం దేని మీద ఆధారపడి ఉంటూ ఉన్నది? ಸಭೆಯು ಯಾವುದರ ಮೇಲೆ ಆಧಾರವಾಗಿದೆ? అది సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమునై ఉన్నది. ಸಭೆಯು ಸತ್ಯಕ್ಕೆ ಸ್ತಂಭವು ಮತ್ತು ಆಧಾರವಾಗಿದೆ. సత్యము దేవుని వాక్యమే. ನೋಡ್ರಿ, ಆ ಸತ್ಯ ದೇವರ ವಾಕ್ಯವಾಗಿದೆ. సంఘము దేవుని వాక్యాన్ని బట్టి జీవించవలసినదిగా ఉంది. ನೋಡ್ರಿ, ಸಭೆಯು ದೇವರದ ವಾಕ್ಯದ ಮೂಲಕವಾಗಿ ಅದು ಜೀವಿಸಬೇಕು. కానీ సంఘములో ఉన్నటువంటి పెద్దలైతేనేమి, ನೋಡ್ರಿ, ಸಭೆಗಳಲ್ಲಿರುವಂತಹ ಹಿರಿಯರು, సంఘములో సభ్యులైతేనేమి, ಸಭೆಗಳಲ್ಲಿರುವಂತಹ ವಿಶ್ವಾಸಿಗಳ ಅಥವಾ ಸದಸ್ಯರು సంఘమునకు సత్యము స్తంభము ఆధారమై ఉంటూ ఉండగా, ನೋಡ್ರಿ, ಆ ವಿಶ್ವಾಸಿಗಳು ಹಿರಿಯರು ಸಭೆಗೆ ಅವರು ಆಧಾರವಾಗಿರಬೇಕು. వాక్యమే ఆధారము స్తంభమై ఉంటూ ఉండగా, ವಾಕ್ಯವೇ ಸಭೆಗೆ ಸ್ತಂಭ ಮತ್ತು ಆಧಾರವಾಗಿದೆ. వాక్యాన్ని ప్రక్కకు పెట్టి, ಆದ್ರೆ ಹಿರಿಯರು ವಿಶ್ವಾಸಿಗಳು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಪಕ್ಕಕ್ಕೆ ಇಟ್ಟು, ఇదిగో అవసరమైనటువంటి వాటిల్ని కల్పించుకొని,
ఇదిగో ఇగో తమగే ಬೇಕಾದವುಗಳನ್ನ ಕೆಲವೊಂದು ತೆಗೆದುಕೊಂಡು మతాన్ని బట్టి, ಅವರು ಮತ ಅಥವಾ ಧರ್ಮಕ್ಕೆ ಅನುಗುಣವಾಗಿ, ఆచారాలను బట్టి, ಅವರ ಆಚಾರ ಮತ್ತು ಸಂಪ್ರದಾಯಗಳಿಗೆ తమకి ಅನುಗುಣವಾಗಿ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడమే సంఘం చేస్తున్నటువంటి పని. ತಮಗೆ ಬೇಕಾದ ರೀತಿಯಲ್ಲಿ ಸಭೆಯನ್ನು ಅವರು ಉಪಯೋಗ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತಿದ್ದಾರೆ. సత్యాన్ని బట్టి లోకములో ఉన్నటువంటి వారిని ఆకర్షించవలసినటువంటి సంఘం, ನೋಡ್ರಿ, ಸತ್ಯವನ್ನ ತೋರಿಸಿ ಲೋಕದ ಜನರನ್ನ ಸಭೆಯ ಕಡೆಗೆ ಆಕರ್ಷಣೆ ಮಾಡಬೇಕಾದಂತ ಸಭೆ లోకముతో కలిసిపోయింది. ಆದ್ರೆ ಇವತ್ತಿನ ಸಭೆ ಲೋಕದೊಂದಿಗೆ ಒಂದಾಗ್ತಾ ಇದೆ, ಕೂಡ್ತಾ ಇದೆ. లోకానికి సంఘానికి ఏమాత్రము సపరేషన్ అనేటటువంటిది కనిపించడం లేదు. ನೋಡಿ, ಲೋಕಕ್ಕೆ ಮತ್ತು ಸಭೆಗೆ ಯಾವುದೇ ರೀತಿಯಾದಂತ ಪ್ರತ್ಯೇಕತೆ ಇಲ್ಲದೆ, ಅದು ವ್ಯತ್ಯಾಸವಿಲ್ಲದೆ ಅದು ಕಂಡು ಬರ್ತಾ ಇದೆ ಎಂಬುದಾಗಿ ನೋಡುತ್ತೇವೆ. మన సంఘాలు ఎలాగున్నాయి? ನೋಡಿ, ನಮ್ಮ ಸಭೆಗಳು ಹೇಗಿವೆ ಇವತ್ತಿನ ದಿನಗಳಲ್ಲಿ? ఒక్కసారి పరీక్ష చేసుకుందాం. ಒಂದು ಸಾರಿ ನಮ್ಮನ್ನು ನಾವು ಪರೀಕ್ಷಿಸಿಕೊಳ್ಳೋಣ. వ్యక్తిగతంగా జీవితాలు వాక్యముతో నింపబడినటువంటివిగా ఉన్నాయా? ನಮ್ಮ ವೈಯಕ್ತಿಕವಾಗಿರುವಂತಹ ಜೀವಿತ ದೇವರ ವಾಕ್ಯದ ಮೇಲೆ, ದೇವರ ವಾಕ್ಯದಿಂದ ತುಂಬಲ್ಪಟ್ಟಿವೆಯೋ? ప్రియులరా, మనము దేవుని వాక్యములో గమనించిన రీతిగా, ಪ್ರಿಯರೇ, ನಾವು ದೇವರ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸಿದ ರೀತಿಯಲ್ಲಿ మొదటిది దయ్యముల బోధన గురించి చూచాం. ನೋಡ್ರಿ, ನಾವು ಮೊದಲನೇದಾಗಿ ದೆವ್ವಗಳ ಬೋಧನೆ ಬಗ್ಗೆ ನಾವು ನೋಡಿದ್ದೇವೆ. రెండవదిగా మనము చూచినట్లయితే, ಎರಡನೇದಾಗಿ ನಾವು ನೋಡಿದಾಗ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం ಕೊರಿಂಥದವರಿಗೆ ಬರೆದ 2ನೇ ಪತ್ರಿಕೆ 2ನೇ ಅಧ್ಯಾಯ 17వ వచనాన్ని చూడండి. 17ನೇ ವಚನವನ್ನು ನೋಡ್ರಿ. ಆದ್ರೆ ನಾವು ದೇವರ ವಾಕ್ಯವನ್ನು ಕಲಬೆರಿಕೆ ಮಾಡುವವರಾದ ಹೆಚ್ಚು ಪಾಲಿನ ಜನರ ಹಾಗಿರದೆ, ನಿಷ್ಕಪಟಿಗಳಾಗಿ ದೇವರಿಂದ ಉಪದೇಶ ಹೊಂದಿದವರಿಗೆ ತಕ್ಕ ಹಾಗೆ ಕ್ರಿಸ್ತನ ಅನ್ಯೋನ್ಯತೆಯಲ್ಲಿದ್ದುಕೊಂಡು ದೇವರ ಸಮಕ್ಷಮದಲ್ಲಿಯೇ ಮಾತಾಡುತ್ತೇವೆ. ఇక్కడ దేవుని చేత నియమింపబడిన వారమునయుండి అనే మాటను గమనిస్తున్నాం. ನೋಡ್ರಿ, ಇಲ್ಲಿ ದೇವರಿಂದ ನಾವು ನೇಮಕವಾಗಿದ್ದೇವೆ ಎಂಬ ಮಾತನ್ನು ನಾವು ನೋಡುತ್ತಾ ಇದ್ದೇವೆ. దేవుని చేత నియమింపబడినటువంటి బోధకులు. ನೋಡಿ, ದೇವರ ಒಂದು ಸಮಕ್ಷಮದಲ್ಲಿ ಅಥವಾ ದೇವರಿಂದಲೇ ನೇಮಕವಾದಂತ ಬೋಧಕರು, లేక దేవుని చేత ప్రత్యేకింపబడి బోధిస్తున్నటువంటి వారు, ಅಥವಾ ದೇವರಿಂದ ಪ್ರತ್ಯೇಕಿಸಲ್ಪಟ್ಟು ಅವರು ಬೋಧನೆ ಮಾಡುತ್ತಿರುವಂತವರನ್ನು ಕೂಡ ನೋಡುತ್ತೇವೆ. వారికి ఉన్నటువంటి లక్షణాలేమిటి? ಅವರಿಗಿರ್ತಕ್ಕಂಥ ಲಕ್ಷಣಗಳೇನು? వారు కలిపి చెరిపెడు అనేకుల వలె కాక. ನೋಡ್ರಿ, ದೇವರಿಂದ ನೇಮಿಸಲ್ಪಟ್ಟವರು ಅವರು ಕಲಬರಿಕೆ ಮಾಡುವವರಾದ ಹೆಚ್ಚು ಪಾಲಿನ ಜನರ ಹಾಗಿರದೆ. సో మొదటి లక్షణం వారిలో ఏముండదు? ನೋಡಿ, ದೇವರಿಂದ ನೇಮಿಸಲ್ಪಟ್ಟವರಲ್ಲಿ ಮೊಟ್ಟ ಮೊದಲಾಗಿ ನಾವು ಏನ್ ನೋಡ್ತೇವೆ? వారు కలిపి చెరిపెడు వారుగా లేరు. ಅವರು ದೇವರ ವಾಕ್ಯವನ್ನ ಕಲಬೆರಿಕೆ ಮಾಡೋದಿಲ್ಲ. రెండవది, ಎರಡನೇದಾಗಿ నిష్కాపట్యము గలవారు. ನೋಡ್ರಿ, ಅವರು ನಿಷ್ಕಪಟಿಗಳಾಗಿ ಕಂಡು ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. వారిలో ఏమాత్రమో కపటము లేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు. ಅವರಲ್ಲಿ ಯಾವುದೇ ರೀತಿಯಾದಂತ ಕಪಟವು ಕಂಡು ಬರ್ತಾ ಇಲ್ಲ. దయ్యముల బోధ బోధించేటటువంటి వారు, ನೋಡು, ದೆವ್ವಗಳ ಮೂಲಕವಾಗಿ ಮಾತಾಡುವಂತವರು, వారు అబద్ధికులు, ಅವರು ಸುಳ್ಳುಗಾರರಾಗಿದ್ದಾರೆ. వారు వేషధారులు, ಅವರು ಕಪಟಿಗಳಾಗಿ ವೇಷವನ್ನು వారు ಹಾಕಿಕೊಂಡವರು, మోసపుచ్చేటటువంటి వారు, ಅವರು ವಿಶ್ವಾಸಿಗಳನ್ನ ಜನರನ್ನ ಮೋಸ ಮಾಡುತ್ತಾರೆ. వారు విశ్వసించిన వారిని భ్రష్టులుగా చేసేటటువంటి వారు. ಈಗಾಗಲೇ ಕ್ರಿಸ್ತ ನಂಬಿಕೆಯಲ್ಲಿ ಇರುವವರನ್ನ ಅವರು ಭ್ರಷ್ಟನಾಗಿ ಮಾಡುತ್ತಾರೆ. కానీ ఇక్కడ మనము గమనించినట్లయితే, ಆದ್ರೆ ಈ ವಾಕ್ಯದಲ್ಲಿ ನಾವು ಗಮನಿಸಿದಾಗ పరిశుద్ధాత్ముని చేత నింపబడి, ಆ ಪವಿತ್ರಾತ್ಮನಿಂದ ತುಂಬಲ್ಪಟ್ಟವರು, సో పరిశుద్ధాత్మని ప్రేరేపణను బట్టి ಪವಿತ್ರಾತ್ಮನ ಪ್ರೇರೇಪಣೆಯಿಂದ ఆ బోధించేటటువంటి వారు, ಬೋಧಿಸುವಂತವರನ್ನ ನಾವು ನೋಡುತ್ತೇವೆ. వారు దేవుని వలన ఏర్పాటు చేయబడినటువంటి వారు. ಅವರು ದೇವರಿಂದಲೇ ಅವರು ನೇಮಕವಾಗಿದ್ದಾರೆ. వారికి ఉన్నటువంటి భయం ఏమిటి అంటే, ನೋಡ್ರಿ, ಅವರಿಗಿರ್ತಕ್ಕಂಥ ಒಂದು ಭಯ ಏನಂದ್ರೆ, క్రీస్తు ఎదుట మేము బోధిస్తున్నాం. ಅವರಿಗಿರ್ತಕ್ಕಂಥ ಭಯ ಏನಂದ್ರೆ, ನಾವು ಕ್ರಿಸ್ತನ ಅನ್ಯೋನ್ಯ ತಿಳಿದುಕೊಂಡು ಆತನ ಸಮಕ್ಷಮದಲ್ಲೇ ಮಾತಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. గమనించండి, 17వ వచనం చివరి మాటను గమనించండి. 17ನೇ ವಚನ ಕೊನೆಯ ಭಾಗವನ್ನು ಗಮನಿಸ್ರಿ. క్రీస్తు నందు దేవుని ఎదుట బోధించుచున్నాము. ಕ್ರಿಸ್ತನ ಅನ್ಯೋನ್ಯತೆಯಲ್ಲಿದ್ದುಕೊಂಡು ದೇವರ ಸಮಕ್ಷಮದಲ್ಲಿಯೇ ಮಾತಾಡುತ್ತೇವೆ, ಬೋಧಿಸುತ್ತೇವೆ. జాగ్రత్తగా గమనించాలి. ಜಾಗೃತಿಯಾಗಿ ಗಮನಿಸ್ರಿ. ఎవరైతే బోధిస్తున్నారో, ಯಾರು ಬೋಧಿಸುತ್ತಿದ್ದಾರೋ, సంఘములో బోధిస్తున్నటువంటి వారు, ನೋಡ್ರಿ, ಸಭೆಗಳಲ್ಲಿ ಬೋಧನೆ ಮಾಡತಕ್ಕಂಥವರು దేవుని చేత నియమింపబడి, ದೇವರಿಂದ ನೇಮಿಸಲ್ಪಟ್ಟು క్రీస్తునందు ಕ್ರಿಸ್ತನ ಅನ್ಯೋನ್ಯತೆಯಲ್ಲಿದ್ದುಕೊಂಡು దేవుని ఎదుట ದೇವರ ಸಮಕ್ಷಮದಲ್ಲಿ బోధిస్తూ ఉన్నారు. ಅವರು ಬೋಧಿಸುತ್ತಿದ್ದಾರೆ. గమనించాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ಜಾಗೃತಿಯಾಗಿ ವಾಕ್ಯ ಭಾಗಗಳನ್ನ ಗಮನಿಸ್ರಿ. దేవుని చేత నియమింపబడి,
ದೇವರಿಂದ ನೇಮಿಸಲ್ಪಟ್ಟು క్రీస్తు నందు ಕ್ರಿಸ್ತನ ಅನ್ಯೋನ್ಯತೆಯಲ್ಲಿದ್ದುಕೊಂಡು దేవుని వలన బోధిస్తూ ఉన్నారు. ನೋಡ್ರಿ, ದೇವರಿಂದ ಅವರು ಮಾತಾಡುತ್ತಿದ್ದಾರೆ, దేవుని ఎదుట బోధిస్తూ ఉన్నారు. ದೇವರ ಮುಂದೆ ನಿಂತುಕೊಂಡು ಆತನ ಸಮಕ್ಷಮದಲ್ಲಿ ಬೋಧಿಸುತ್ತಿದ್ದಾರೆ, ಮಾತಾಡುತ್ತಿದ್ದಾರೆ. కాబట్టి బోధించేటటువంటి వాడు తన స్వంతగా బోధించడం లేదు. ನೋಡ್ರಿ, ಯಾರು ದೇವರಿಂದ ನೇಮಿಸಲ್ಪಟ್ಟಿದ್ದಾನೋ ಅವನು ತನ್ನ ಸ್ವಂತ ಮಾತುಗಳನ್ನು ಬೋಧನೆ ಮಾಡ್ತಾ ಇಲ್ಲ. పరిశుద్ధాత్ముడు నేర్పిస్తూ ఉంటుండగా ಪವಿತ್ರಾತ್ಮನು ಅವನಿಗೆ ಕಲಿಸುವ ಹಾಗೆ అతడు బోధించేటటువంటి వానిగా ఉన్నాడు. ಅವನು ಪವಿತ್ರಾತ್ಮನ ಬೋಧಿಸಿರುವಂತ ಮಾತುಗಳನ್ನೇ ಅವನು ದೇವರ ಸಮಕ್ಷಮದಲ್ಲಿ ಇಟ್ಟುಕೊಂಡು ಮಾತನಾಡುತ್ತಿದ್ದಾನೆ. గమనించండి, యోహాను సువార్త ಗಮನಿಸಿರಿ, ಯೋಹಾನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 16వ అధ్యాయం 16ನೇ ಅಧ್ಯಾಯ. ಯೋಹಾನ ಬರೆದ ಸುವಾರ್ತೆ 16ನೇ ಅಧ್ಯಾಯ 13, 14 ವಚನಾలు. 13, 14ನೇ ವಚನವನ್ನು ನಾವು ನೋಡುತ್ತೇವೆ. ಸತ್ಯದ ಆತ್ಮನು ಬಂದಾಗ ಆತನು ನಿಮ್ಮನ್ನು ನಡೆಸಿಕೊಂಡು ಹೋಗಿ ಸಕಲ ವಿಷಯದಲ್ಲಿಯೂ ಸತ್ಯಕ್ಕೆ ಸೇರಿಸುವನು. ಆತನು ತನ್ನಷ್ಟಕ್ಕೆ ತಾನೇ ಮಾತಾಡದೆ ಕೇಳಿದ ಮಾತುಗಳನ್ನೇ ಆಡುವನು ಮತ್ತು ಮುಂದಾಗುವ ಸಂಗತಿಗಳನ್ನು ನಿಮಗೆ ತಿಳಿಸುವನು. ಆತನು ನನ್ನದರೊಳಗಿಂದ ತೆಗೆದುಕೊಂಡು ನಿಮಗೆ ತಿಳಿಸುತ್ತಾ ನನ್ನನ್ನೇ ಮಹಿಮೆ ಪಡಿಸುವನು. గమనించండి, ఇక్కడ పరిశుద్ధాత్మని పరిచర్యను మనము గమనించగలం. ಗಮನಿಸಿರಿ ಪ್ರಿಯರೇ, ಈ ವಾಕ್ಯ ಭಾಗದಲ್ಲಿ ಪವಿತ್ರಾತ್ಮನ ಒಂದು ಸೇವೆಯನ್ನು ನಾವು ನೋಡುತ್ತಾ ಇದ್ದೇವೆ. పరిశుద్ధాత్ముడు ఒక విశ్వాసికి బోధిస్తూ ఉన్నాడు. ನೋಡ್ರಿ, ಪವಿತ್ರಾತ್ಮನು ವಿಶ್ವಾಸಿಗೆ ಬೋಧಿಸುತ್ತಿದ್ದಾನೆ. ఆయన బోధ ద్వారా ఏం చేస్తూ ఉన్నాడు? ನೋಡ್ರಿ, ಪವಿತ್ರಾತ್ಮನು ಮಾತಾಡುವಾಗ, ಪವಿತ್ರಾತ್ಮನು ಬೋಧಿಸುವಾಗ ಏನಾಗ್ತದೆ? సర్వ సత్యములోనికి నడిపిస్తూ ఉన్నాడు. ಸಭೆಯನ್ನ ಸತ್ಯದಲ್ಲಿ ಅವನು ನಡೆಸುತ್ತಾನೆ. పరిశుద్ధాత్ముడు బోధించేదేమిటి? ನೋಡ್ರಿ, ಪವಿತ್ರಾತ್ಮನು ಬೋಧಿಸುವುದೇನು? 14వ వచనము గమనించినట్లయితే, ನೋಡ್ರಿ 14ನೇ ವಚನವನ್ನು ಗಮನಿಸಿದಾಗ, ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును. ನೋಡ್ರಿ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ಹೇಳುತ್ತಿದ್ದಾನೆ, ಆತನು ನನ್ನದರೊಳಗಿಂದ ತೆಗೆದುಕೊಂಡು ನಿಮಗೆ ತಿಳಿಸುತ್ತಾ ನನ್ನನ್ನೇ ಮಹಿಮೆ ಪಡಿಸುವನು. నా వాటిలోనివి తీసుకొని మీకు బోధించును. ನನ್ನದರೊಳಗಿಂದಲೇ ತೆಗೆದುಕೊಂಡು ಆತನು ನಿಮಗೆ ಬೋಧಿಸುತ್ತಾನೆ. అంటే పరిశుద్ధాత్ముడు ఎవరిని గురించి బోధిస్తాడు? ನೋಡ್ರಿ, ಪವಿತ್ರಾತ್ಮನು ಯಾರ ಬಗ್ಗೆ ಮಾತಾಡುತ್ತಾನೆ, ಯಾರ ಬಗ್ಗೆ ಬೋಧಿಸುತ್ತಾನೆ? ఆయన అంటే ఎవరు ఇక్కడ? ಆತನು ಅಂದ್ರೆ ಯಾರಿಲ್ಲಿ? ఆయన వేటిని తీసుకుంటాడు? ನೋಡ್ರಿ, ಆತನು ಯಾವುಗಳನ್ನ ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಾನೆ? ఆయన పరిశుద్ధాత్ముడు. ಆತನು ಅಂದ್ರೆ ಪವಿತ್ರಾತ್ಮನು నాలోని వాటిని ನನ್ನದರೊಳಗಿಂದ ತೆಗೆದುಕೊಂಡು ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి సంగతులను, ನೋಡ್ರಿ, ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ವಿಷಯವಾದಂತ ವಿಷಯಗಳನ್ನ ఆయన బోధిస్తాడు. ಪವಿತ್ರಾತ್ಮನು ಮಾತಾಡುತ್ತಾನೆ. కాబట్టి పరిశుద్ధాత్ముడు బోధిస్తూ ఉంటుండగా, ಪವಿತ್ರಾತ್ಮನು ಬೋಧಿಸುವಾಗ ఒక బోధకుడు దేవుని చేత నియమించబడినటువంటి వాడు, ನೋಡ್ರಿ, ದೇವರಿಂದ ನೇಮಿಸಲ್ಪಟ್ಟಂತ ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ క్రీస్తు నందు ఉన్నటువంటి వాడు, ನೋಡ್ರಿ, ಕ್ರಿಸ್ತನ ಅನ್ಯೋನ್ಯತೆಯಲ್ಲಿ ಇದ್ದುಕೊಂಡು ಬೋಧಿಸುವವನು దేవుని ఎదుట బోధించేవాడుగా ఉన్నాడు. ದೇವರ ಮುಂದೆ ನಿಂತು ಮಾತಾಡುವ ಹಾಗೆ ನಾವು ನೋಡುತ್ತಾ ಇದ್ದೇವೆ. పరిశుద్ధాత్ముడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని గూర్చి బోధిస్తూ ఉంటుండగా, ಪವಿತ್ರಾತ್ಮನು ನಮ್ಮ ಕರ್ತನಾದ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ವಿಷಯವಾಗಿ ಆತನು ಮಾತನಾಡುವಾಗ, ಬೋಧಿಸುವಾಗ ఆ సంగతులు విన్నటువంటి వారమై, ನೋಡ್ರಿ, ಆ ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿದಂತ ಜನರು, ವಿಶ್ವಾಸಿಗಳು నిష్కాపట్యము లేక, ಅವರು ನಿಷ್ಕಪಟಿಗಳಾಗಿರದೆ, నిందారహితులముగా కాక, ಅವರ ಮೇಲೆ ಯಾವುದೇ ಒಂದು ನಿಂದಾರಹಿತವಿಲ್ಲದೆ, క్రీస్తు నందును క్రీస్తును ధరించుకున్నటువంటి వారమై, ನೋಡ್ರಿ, ಕ್ರಿಸ್ತನನ್ನ ಧರಿಸಲ್ಪಟ್ಟವರಾಗಿ, క్రీస్తులో ఉన్నటువంటి వారమై, ಕ್ರಿಸ್ತನಲ್ಲಿ ಇದ್ದವರ ಹಾಗೆ పరిశుద్ధాత్మ నడిపిస్తూ ఉంటుండగా, ಪವಿತ್ರಾತ್ಮನವರನ್ನು ನಡೆಸುವ ಹಾಗೆ దేవుని ఎదుట బోధించుచున్నాము. ದೇವರ ಮುಂದೆ ಅವರು ಮಾತಾಡುತ್ತಿದ್ದಾರೆ. అయ్యా, మన బోధ అలాగుందా? ನೋಡ್ರಿ, ಕೇಳಿಸಿಕೊಡ್ರಿ, ನಮ್ಮ ಬೋಧೆ ಯಾವ ರೀತಿಯಾಗಿದೆ? ಈ లేక ರೀತಿಯಾಗಿದೆ. మన బోధలు నిష్కాపట్యము, కపటముతో నిండి ఉంటూ ఉన్నాయా? ನೋಡಿ, ಅನೇಕರ ಬೋಧನೆಗಳು ಅಥವಾ ನಮ್ಮ ಬೋಧನೆಗಳು ಕಪಟದಿಂದ ತುಂಬಲ್ಪಟ್ಟಿವೆಯೋ? దయ్యముల బోధ కపటముతో నిండి ఉంటూ ఉన్నది. ದೆವ್ವಗಳ ಬೋಧನೆ ಅದು ಕಪಟಗಳಿಂದ ತುಂಬಲ್ಪಟ್ಟಿದೆ. అబద్ధ ప్రవక్తల బోధ అబద్ధములతో నిండి ఉంటూ ఉన్నది. ಸುಳ್ಳು ಬೋಧಕರ ಒಂದು ಬೋಧನೆಯು ಅದು ಸುಳ್ಳುಗಳಿಂದ ತುಂಬಲ್ಪಟ್ಟಿದೆ. కానీ దేవుని చేత నియమించబడినటువంటి వారు, ಆದ್ರೆ ದೇವರಿಂದ ನೇಮಿಸಲ್ಪಟ್ಟವರು, పరిశుద్ధాత్మని చేత నింపబడినటువంటి వారై, ಪವಿತ್ರಾತ್ಮ ಭರಿತರಾಗಿರುವಂತವರು వారు బోధించేవారుగా ఉన్నారు. ಅವರು ಕೂಡ ಬೋಧಿಸುತ್ತಾರೆ. దయ్యముల బోధ బోధించేటటువంటి వారు, ನೋಡಿ, ದೆವ್ವಗಳ ಮೂಲಕವಾಗಿ ಬೋಧಿಸುವರು. వారు కలిపి చెరిపెట్టి వారుగా ఉంటూ ఉన్నారు. ಅವರು ಕಲಬೆರಕೆ ಮಾಡುತ್ತಾರೆ, ಅನೇಕವುಗಳನ್ನು ಕೂಡಿಸುತ್ತಾರೆ. దేవుని చేత నియమించబడినటువంటి వారు, ದೇವರಿಂದ ನೇಮಿಸಲ್ಪಟ್ಟವರು, వారు కలిపి చెరిపేటి వారుగా లేరు. ಅವರು ಕಲಬೆರಕೆ ಮಾಡುವುದಿಲ್ಲ.
ప్రియులారా గమనించండి, ಗಮನಿಸಿರಿ ಪ್ರಿಯರೇ, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయం ಧರ್ಮೋಪದೇಶ ಕಾಂಡ 12ನೇ ಅಧ್ಯಾಯ చివరి వచనాన్ని 32వ వచనం. 12ನೇ ಅಧ್ಯಾಯ 32ನೇ ವಚನ. ನಾನು ನಿಮಗೆ ಆಜ್ಞಾಪಿಸುವುದನ್ನೆಲ್ಲ ನೀವು ಅನುಸರಿಸಬೇಕು, ಅದಕ್ಕೆ ಏನು ಕೂಡಿಸಬಾರದು, ಅದರಿಂದ ಏನು ತೆಗೆದು ಬಿಡಬಾರದು. ఇది ప్రభు అయినటువంటి మొట్టమొదటిదిగా మోషే ద్వారా వ్రాయబడినటువంటి 5 గ్రంథాలలో ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనము గమనించగలం. ಈ ಮಾತು ಈ ಒಂದು ಪಂಚಕಾಂಡ ಗ್ರಂಥಗಳಲ್ಲಿ ಮೋಶೆಯ ಮೂಲಕವಾಗಿ ಹೇಳಲ್ಪಟ್ಟಿರುವಂತಹ ಒಂದು ಮಾತಾಗಿದೆ ಪ್ರಿಯರೇ. ఇక్కడ కలిపి చెరిపేడు అనే మాటను గమనిస్తున్నాం. ಇಲ್ಲಿ ಯಾವುದನ್ನು ಕೂಡಿಸಬಾರದು, ಅದರಿಂದ ಏನು ತೆಗೆಯಬಾರದು ಎಂಬುದಾಗಿ ನೋಡಿದ್ದೇವೆ. కలపకూడదు, తీసివేయకూడదు. ಏನು ತೆಗೆಯಬಾರದು, ಏನು ಕೂಡಿಸಬಾರದು. ప్రకటన గ్రంథానికి రండి. ನಾವು ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥಕ್ಕೆ ನಾವು ಬಂದಾಗ 22వ అధ్యాయం, 22ನೇ ಅಧ್ಯಾಯಕ್ಕೆ ನಾವು ಬಂದಾಗ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 22ನೇ ಅಧ್ಯಾಯ 19వ వచనం. 19ನೇ ವಚನದಲ್ಲಿ, ಯಾವನಾದರೂ ಈ ಪ್ರವಾದನ ಪುಸ್ತಕದಲ್ಲಿರುವ ಮಾತುಗಳಲ್ಲಿ ಒಂದನ್ನಾದರೂ ತೆಗೆದು ಬಿಟ್ಟರೆ ಈ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಬರೆದಿರುವ ಪರಿಶುದ್ಧ ಪಟ್ಟಣದಲ್ಲಿಯೂ ಜೀವವೃಕ್ಷದಲ್ಲಿಯೂ ಅವನಿಗಿರುವ ಪಾಲನ್ನು ದೇವರು ತೆಗೆದು ಬಿಡುವನು. ప్రియులారా, ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇచ్చినప్పుడు, ನೋಡಿ, ಧರ್ಮಶಾಸ್ತ್ರವನ್ನ ದೇವರು ಕೊಟ್ಟಾಗ వారికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ, ಅವರಿಗೆ ಕೊಡಲ್ಪಟ್ಟಿರುವಂತಹ ಒಂದು ಆಜ್ಞೆ, ఏమీ కలపకూడదు, ನೋಡ್ರಿ, ಯಾವುದನ್ನು ಕೂಡ ಕೂಡಿಸಬಾರದು, ఏమీ తీసివేయకూడదు. ಏನನ್ನು ಕೂಡ ತೆಗೆಯಬಾರದು. ప్రవచన గ్రంథాలు రాయబడిన తర్వాత, ನೋಡಿ, ಪ್ರಕಟಣೆ ಗ್ರಂಥವು ಕೂಡ ಬರೆಯಲ್ಪಟ್ಟಾಗ ఎవడైనా ఏదైనా తీసివేస్తే, ನೋಡ್ರಿ, ಯಾವನಾದ್ರೂ ಯಾವುದನ್ನು ಕೂಡ ತೆಗೆದು ಹಾಕಿದರೆ వాడు పరిశుద్ధ పట్టణంలో వానికి పాలు లేదు. ಪರಿಶುದ್ಧ ಪಟ್ಟಣದಲ್ಲಿ ಅವನಿಗೆ ಯಾವ ಪಾಲಿಲ್ಲ. కాబట్టి గమనించండి, ಅದಕ್ಕಾಗಿ ಗಮನಿಸ್ರಿ ಪ್ರಿಯರೇ, దేవుని వాక్యమునకు ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత, ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಕೊಡಬೇಕಾದಂತ ಒಂದು ಪ್ರಾಮುಖ್ಯತೆ, ಒಂದು ಪ್ರಾಧಾನ್ಯತೆ, ఏది కలపకూడదు, ಯಾವುದನ್ನು ಕೂಡ ಕೂಡಿಸಬಾರದು, ఏది తీసివేయకూడదు. ಅದರಿಂದ ಯಾವುದನ್ನು ಕೂಡ ತೆಗೆಯಬಾರದು. ఈ మొట్టమొదటి గ్రంథాలలో హెచ్చరించబడ్డాం. ನೋಡ್ರಿ, ಮೊದಲನೆಯ ಪಂಚಕಾಂಡಗಳಲ್ಲಿ ಕೂಡ ನಾವು ಎಚ್ಚರಿಸಲ್ಪಟ್ಟಿದ್ದೇವೆ. బైబిల్ చివర కూడా హెచ్చరించబడ్డాం. ಈ ಸತ್ಯವೇದದ ಕೊನೆ ಪುಸ್ತಕದಲ್ಲಿ ಕೂಡ ನಮಗೆ ಎಚ್ಚರಿಕೆ ಮಾತಿದೆ. వాక్యానికి సంఘం ప్రాధాన్యతను ఇవ్వాలి. ನೋಡ್ರಿ, ವಾಕ್ಯಕ್ಕೆ ಸಭೆಯು ಪ್ರಾಮುಖ್ಯತೆಯನ್ನು ಕೊಡಬೇಕು. వాక్యాన్ని బట్టే ప్రతి ఒక్క వ్యక్తి నడుచుకోవాలి. ವಾಕ್ಯಕ್ಕೆ ಅನುಗುಣವಾಗಿ ಪ್ರತಿಯೊಬ್ಬ ವಿಶ್ವಾಸಿಯು ನಡೆಸಲ್ಪಡಬೇಕು. వాక్యానికి ప్రాధాన్యతను ఇవ్వకపోవడం వలననే, ನೋಡಿ, ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಪ್ರಾಮುಖ್ಯತೆಯನ್ನು ಕೊಡದೇ ಇದ್ದ ಕಾರಣಕ್ಕಾಗಿ అబద్ధ ప్రవక్తలు అనేక మందిని విశ్వాస భ్రష్టులుగా చేస్తూ ఉన్నారు. ಈ ಸುಳ್ಳು ಬೋಧಕರು ವಿಶ್ವಾಸಿಗಳನ್ನ ಕ್ರಿಸ್ತ ನಂಬಿಕೆಯಿಂದ ಭ್ರಷ್ಟನಾಗಿ ಮಾಡುತ್ತಿದ್ದಾರೆ. ఇది పరిచయం, ఇది పరిచయం, ఇంట్రొడక్షన్. ನೋಡ್ರಿ, ಇದು ಒಂದು ಈ ವಾಕ್ಯ ಭಾಗವೆಲ್ಲವೂ ಕೂಡ ಒಂದು ಪರಿಚಯವಾಗಿದೆ ಪ್ರಿಯರೇ. అబద్ధ ప్రవక్తలు, ಸುಳ್ಳು ಬೋಧಕರು, వారు దయ్యముల బోధను బోధించేవారు. ಅವರು ದೆವ್ವಗಳ ಮೂಲಕ ಅಥವಾ ದೆವ್ವಗಳ ಬೋಧನೆಯನ್ನು ಬೋಧಿಸುವವರು. వారు గొర్రెల చర్మము ధరించుకున్నవారు. ಅವರು ಕುರಿಯ ವೇಷವನ್ನು ಹಾಕಿಕೊಂಡವರು. వారు బయటెక్కడో లేరు. ನೋಡಿ, ಅವರೆಲ್ಲೂ ಹೊರಗಡೆ ಇಲ್ಲ, వారు మన మధ్యలోనే ఉన్నారు. ಅವರು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲೇ ಇದ್ದಾರೆ. ప్రభు చిత్తమైతే నెక్స్ట్ సెషన్ లో వారికి ఉండేటటువంటి లక్షణాలను మనము మరికొన్నింటిని గమనిద్దాం. ಕರ್ತನ ಚಿತ್ತವಾದರೆ ಮುಂದೆ ಬರುವಂತಹ ಒಂದು ತರಗತಿಯಲ್ಲಿ ನಾವು ಇನ್ನೊಂದು ಕೆಲವೊಂದು ವಿಷಯಗಳನ್ನ ನಾವು ಕಲಿತುಕೊಳ್ಳೋಣ. సో కలిపి చెరిపెడే బోధలు, ನೋಡ್ರಿ, ಕಲಬೆರಕೆ ಮಾಡಿ ಬೋಧಿಸುವಂತ ಬೋಧನೆ, దేవుని మాటకు కలపడం, దేవుని మాటలలోనిది తీసివేయడం, ದೇವರ ವಾಕ್ಯಕ್ಕೆ ಬೇರೆದನ್ನು ಕೂಡಿಸುವುದು, ದೇವರ ವಾಕ್ಯಗಳಲ್ಲಿರುವಂತದ್ದನ್ನ ಕೆಲವೊಂದನ್ನು ತೆಗೆಯುವುದು. అబద్ధ ప్రవక్తలకు, అబద్ధ బోధకులకు ఉండేటటువంటి లక్షణం, ಸುಳ್ಳು ಪ್ರವಾದಿಗಳಿಗೆ, ಸುಳ್ಳು ಬೋಧಕರಿಗೆ ಇರುವಂತ ಒಂದು ಲಕ್ಷಣವಾಗಿದೆ. ప్రభు చిత్తమైతే దీన్ని మనము 2వ సెషన్ లో కొనసాగిద్దాం. ಕರ್ತನ ಚಿತ್ತವಾದ್ರೆ ಇದನ್ನು ನಾವು 2ನೇ ಭಾಗದಲ್ಲಿ ನಾವು ನೋಡಿಕೊಳ್ಳೋಣ. దేవుడు ఈ మాటలను మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక. ಕರ್ತನಿ ವಾಕ್ಯದ ಮೂಲಕವಾಗಿ ನಮ್ಮೆಲ್ಲರನ್ನು ಕೂಡ ಆಶೀರ್ವಾದ ಮಾಡಲಿ.